అండదండలతో, అధికారుల అండదండలతో నిస్సిగ్గుగా సమాజం చేదరించుకునేలాగా వేల కోట్ల రూపాయల దందా చేస్తూ వందలాది రూపాయలు ఐటీ దాడుల్లో దొరుకుతా కూడా ఎవరూ కూడా దీని మీద స్పందించకపోవటం సభ్య సమాజంలో చాలా సిగ్గుచేటు. ఇటువంటి సమయంలో ప్రైమ్9 సమాజహితం కోసం తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ విద్య అందని ద్రాక్షలాగా అయిపోతుందని ప్రైమ్9 వేదికగా అనేక రకాలుగా చర్చిస్తూ పేరెంట్స్లో, స్టూడెంట్స్లో, మేధావుల్లో, రాజకీయ నాయకుల్లో ఒక అవగాహనతో పాటు మొత్తం ప్రక్షాళన దిశగా గవర్నమెంటు వెళ్లే వరకు ఈ ప్రైమ్9 వేదికగా ఈ యొక్క స్పెషల్ డిబేట్సు, అలాగే పేరెంట్స్లో అవేర్నెస్ కోసం మేము కథనాల ప్రచారం చేస్తూ ప్రతిరోజు కూడా 8 PM ప్రైమ్9 వేదికగా మీకు ఈ డిబేట్ని అందిస్తున్నాం. కారణం ఇంటర్మీడియట్ మొత్తం వ్యవస్థ ప్రక్షాళన చేయాలి. ఎందుకంటే గవర్నమెంట్ కాలేజీలు, గవర్నమెంట్ స్కూల్స్ మొత్తం ఒక పక్కకి గెంటి ఉన్న అధికారులు, పార్ట్ ఆఫ్ ది పొలిటీషియన్స్ ఎవరైతే ఈ బిజినెస్ చేస్తున్నారో తెలుగు రాష్ట్రాల్లో మంత్రులు అవ్వచ్చు, ఎమ్మెల్యేలు అవ్వచ్చు, ఎంపీలు అవ్వచ్చు, ఎవరైనా సరే సీఎం స్థాయి వరకు కూడా ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నా కూడా ఖచ్చితంగా ఇది ఈ సిస్టాన్ని మొత్తం సర్వనాశనం చేసింది కూడా పొలిటికల్ లాబియింగ్. ఈ లాబియింగ్ని మన ఎట్టి పరిస్థితుల్లో పబ్లిక్ కోసం ఈ ప్రైమ్9 ఎప్పుడూ కూడా ముందుంటుంది సమాజహితం కోసం. ఈ డిబేట్లో పాల్గొనే ప్రముఖుల్ని పరిచయం చేసే ముందు పేరెంట్స్కి, మేధావులకి, స్టూడెంట్స్కి తెలుగు రాష్ట్రాల్లో మీ యొక్క సమస్యలని, మీ సందేశాలని, ఈ సమస్య పరిష్కారానికి మేము చేస్తున్న కృషికి మీరు కూడా తోడ్పాటును అందించి స్క్రీన్ పైన ఉన్న నెంబర్లకి మీరు ఫోన్ చేసి మాకు మీ యొక్క అమూల్యమైన సలహాలు, సూచనలు ఇవ్వండి. ప్రైమ్9 వేదికగా మీకు ఏదైతే సమస్య ఉందో దాని పరిష్కార మార్గం చూపించడానికి ప్రయత్నం చేస్తాం. త్వరలో 2 రాష్ట్రాల్లో కూడా ఈ విద్యా వ్యవస్థ ప్రక్షాళనగా ప్రైమ్9 పోరాటం చేస్తుంది. విద్యార్థి సంఘాల నేతలతోటి, అలాగే పేరెంట్స్ తోటి, మేధావులతోటి, రాజకీయ నాయకులతోటి. ఈరోజు ఈ డిబేట్లో పాల్గొన్న ప్రముఖులు డాక్టర్ పి మధుసూదన్ రెడ్డి గారు, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ అసోసియేషన్, నమస్కారం అండి. అలాగే పవన్ కుమార్ గారు, నవ తెలంగాణ విద్యార్థి స్టేట్ ప్రెసిడెంట్, నమస్కారం. అలాగే ఎర్రబెల్లి సతీష్ రావు గారు, శేర్లింగపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కేటీఆర్ గారికి అత్యంత సన్నిహితులు, నమస్కారం. దయాకర్ గారు, సతీష్ రావు గారు. సతీష్ రావు గారు, గత కొన్ని రోజులుగా ప్రైమ్9 వేదికగా తెలంగాణ రాష్ట్రంలో నిధులు, నీళ్లు, నియామకాల కోసం ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకు, కానీ ఇంకా విద్య ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది. యూనివర్సిటీలో ప్రొఫెసర్ లేక, యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ లేక, గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో లెక్చరర్స్ లేక, వసతి లేక, ఇంకా స్కూల్స్ అయితే చెప్పక్కర్లేదు, టీచర్స్ లేక, ఈ యొక్క అవకాశాన్ని మాఫియా, ఈ ఏదైతే కార్పొరేట్ మాఫియా అవకాశంగా మార్చుకుని పేరెంట్స్ యొక్క నడ్డి విరిసి నిజంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, చిన్న చిన్న ఎంప్లాయీస్ కూడా లక్షలాది రూపాయలు వసూలు చేసి, మీకు మీ నోటీసులో ఉండే ఉంటుంది, శ్రీ చైతన్యలో 230 కోట్ల రూపాయలు క్యాష్ దొరికింది. లెక్కలకు చూపించిన క్యాష్ అది. ఇంకా వేల కోట్ల రూపాయల దందా ఒక శ్రీ చైతన్య కాదు, నారాయణ, ఎనీ కార్పొరేట్ కాలేజీలు, ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత అటు తెలుగు రాష్ట్రాల్లో కానీ విద్యని ఇంత చిన్న చూపు చూడడానికి కారణం ఏంటి? మీరు కూడా కుక్కడపల్లి, శేర్లింగం ప్రాంతంలో, హైదర్నగర్, నిజాంపేట ప్రాంతంలో ఒక వ్యాపారవేత్తగా, సీనియర్ పొలిటీషియన్గా కేటీఆర్ గారికి సన్నిహితంగా ఉంటారు. కానీ ఇంత జరుగుతున్నా కూడా స్వపక్షం, విపక్షం కూడా ప్రైమ్9 వేదికగా తెలుగు రాష్ట్రాల్లో ఇన్ని కథనాలు ప్రచారం చేస్తున్నా ఎవరికి చలనం లేకుండా ఇంకొక విషయం ఈ నోటీసుకు తీసుకొస్తున్నాను. కుక్కడపల్లి, శేర్లింగంపల్లి మొత్తం ఆ కాన్స్టిట్యున్సీలో యథేచ్ఛగా సమ్మర్ వెకేషన్ ఇచ్చినా కూడా గవర్నమెంట్ అధికారులు బరి తెగించి సబ్జెక్టు కరెక్షన్, అన్పార్లమెంటరీగా మాట్లాడాలన్నా కూడా మాట్లాడలేకపోతున్నాం. 4th ఎస్టేట్ అని మీడియా తరపున. ఎందుకంటే విద్యార్థి సంఘ నాయకులు వెళ్ళినా కూడా వాళ్ళు చర్యలు తీసుకోకుండా ఆఫ్లైన్ పెడితే బంద్ చేశారు, మళ్ళీ ఆన్లైన్ పెట్టారు. ఇది ఎంతవరకు వెళ్ళిపోయిందంటే మమ్మల్ని ఎవరూ ఏమి చేయలేరు, గవర్నమెంట్ మాకు అండదండలు ఉంది, సీఎంఓ కార్యాలయం కాదు, సీఎం కాదు, విద్యాశాఖ మంత్రి అందరూ మాకు అండదండలు ఉన్నాయి, మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు, మా మాఫియాని ఇలాగే కొనసాగిస్తాం, మమ్మల్ని ఏమీ చేయలేరు ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్న ఒక స్థితిలో వీళ్ళు ఉన్నారు. ఏమంటారు అసలు మీరు ఒక సీనియర్ పొలిటీషియన్గా? సార్ థ్యాంక్స్ అండి. ముందుగా ప్రైమ్9కి ఈ సబ్జెక్ట్ తీసుకురావడం, బేసిక్గా ఏమవుతుందంటే 10th తర్వాత టాలెంటెడ్ స్టూడెంట్ కూడా ముందుకు రాలేకపోతున్నాడు. ఎందుకంటే ఈ కార్పొరేట్ ఫీజుల వల్ల సబ్జెక్ట్ ఉండి వాళ్ళు అంటే 10th లో మంచి మార్క్స్ ఉన్న కూడా దీంట్లో జైన్ కాక ఫీజులు ఎక్కువ ఉండి వీళ్ళ స్ట్రక్చర్స్ తోటి ఆ 10th అక్కడే ఆగిపోతుంది.
ఎస్ అంటే బీసీ కానీ ఎస్సీ కానీ మారుమూల ప్రాంతాలు కానీ. యాక్చువల్లీ తెలంగాణ నినాదం ఉద్యమంలోనే నీళ్లు, నిధులు, నియామకాలు, విద్య. సో తెలంగాణలో మేజర్ గా మైనస్ విద్య. నిజాం నవాబ్ అప్పటి నుంచి స్కూల్స్ ఇంగ్లీష్ మీడియం లేక ఈ తెలంగాణ 1956 వరకు 48 మెర్జే వరకు ఇండియాలో అప్పటి వరకు ఇక్కడ తక్కువ ఇంగ్లీష్ మీడియం తక్కువ ఇవన్నీ ఉండే. దాని తర్వాత ఏమైంది, కంటిన్యూ ఈ కార్పొరేట్ విజయవాడ నుంచి గుంటూరు నుంచి అన్ని వచ్చి చైతన్యాలు, నారాయణాలు రకరకాలుగా అన్ని తీసుకొచ్చి వాళ్ళు ఒకటే దగ్గర లైసెన్స్ పర్మిషన్ తీసుకుంటున్నారు. ఒక 20-30 దగ్గరలో బిల్డింగ్ లో పెడుతున్నారు. ఆ బిల్డింగ్ కూడా ఎట్లా ఉంటుంది, చిన్నవి, ఒక 500-600 గజాలు, ఒక్కొక్క రూమ్ లో 5, 6, 7 ఆ విధంగా షేర్ చేసి పెడుతున్నారు. వాళ్ళు పేమెంట్ కూడా ఎక్కువ తీసుకుంటున్నారు. మీరు అన్నట్టు బట్టి కొట్టే ఈ కార్యక్రమంలో ఈ రిజర్వేషన్ కోటాలో కూడా వర్చువల్ గా ఎవరైతే 10th లో హైయెస్ట్ మార్కులు ఉన్నారో వాళ్ళు ఫీజు కట్టి ఈ కాలేజీలో రాలేక వాళ్ళు ఏదో ఊర్లలో మామూలు గవర్నమెంట్ కాలేజీలో చదువుకునేసరికి వాళ్ళు అక్కడే వెనకబడిపోతున్నారు. అదొకటి. రెండోది, ఇక్కడ మెయిన్ గా జరగాల్సింది కౌన్సిలింగ్ ఎట్లయితే డిగ్రీ కౌన్సిలింగ్ ఎట్లయితే గవర్నమెంట్ చేస్తుందో దీంట్లో కూడా ఆ మార్పు తీసుకురావాలి. తీసుకొచ్చి సెక్టర్ వైజ్ గా డిసైడ్ చేయాలి. అంటే హైదరాబాద్ సిటీలో ఇంత ఫీజు, పక్కన చిన్న మున్సిపాలిటీ ఉంటే ఒకటి, మండలం ఉంటే ఒకటి, ఆ టైప్ లో ఫీజ్ స్ట్రక్చర్ డిసైడ్ చేసి కౌన్సిలింగ్ కనుక పోతే సరి అయిన విద్యార్థికి మెరిట్ లో 10th లో ఎవరైతే టాప్ మెరిట్ లో వచ్చిందో వాళ్ళకి న్యాయం జరుగుతుంది. 10th లో టాప్ వచ్చిన ఇంటర్కి వచ్చే వరకు ఏంటంటే వాళ్ళకు ఈ ప్రైవేట్ కాలేజ్ లో ఈ నీట్ గాని ఎంసెట్ దీంట్లో బట్టి కొట్టించి వీళ్ళు ర్యాంకు తీసుకొస్తున్నారు. వాళ్ళు వర్షాలు అక్కడ ఆగిపోతుంది. ఈ వ్యత్యాసం ఒకటి ఉంది. దీని మీద సమూలంగా మార్పు తీసుకొచ్చి దీన్ని నేను అనుకుంటున్నా ఇంటర్ డిగ్రీ ఎట్లయితే కౌన్సిలింగ్ చేస్తున్నారో దీన్ని ఇంటర్ కూడా అక్కడి నుంచే తీసుకొచ్చి దీన్ని చేసి దీన్ని ఆ మార్పు చేస్తే తప్ప. మీకు ఐడియా ఉందో లేదో, కేసీఆర్ గారు దోస్తు అంటే సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వెబ్సైట్ ద్వారా దోస్తు పెట్టి డిగ్రీ కాలేజ్ ఫీజులన్నీ కూడా ఉస్మానియా యూనివర్సిటీ అన్ని అనుసంధానం చేస్తూ ఫీజు వాళ్లే ఫిక్స్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రతి కాలేజీలో రిజర్వేషన్ పాటించారు. స్టూడెంటు వాళ్ళకి నచ్చిన కాలేజీలో జాయిన్ అయ్యారు. సేమ్ సిచ్యువేషన్ ఇంటర్మీడియట్ వ్యవస్థలో రాకపోతే రానున్న రోజుల్లో ఇప్పుడు కాంగ్రెస్ ఉండొచ్చు, రేపు టీఆర్ఎస్ ఉండొచ్చు, ఎల్లుండి బీజేపీ ఉండొచ్చు, ఎవరున్నా కూడా ఈ మాఫియా కనుసన్నల్లో గవర్నమెంట్ నడుస్తుంది అంటున్నారు పబ్లిక్ కానీ పేరెంట్స్ కానీ. దానికి మీరేమంటారు? 100% నడుస్తుంది కదా, అది ఓపెన్ సీక్రెట్. అది ఇప్పుడు మీకు బంద్ ఉంటది, బంద్ రోజు హాలిడే రోజు కూడా వాళ్ళు హాలిడే ఇవ్వకుండా గేట్లు బంద్ చేసి లోపలికి వెళ్ళి నడపడము, వెనకకి వెళ్ళి నడపడము, విద్యార్థి సంఘాలు పోయి గొడవలు చేయడము అదన్నీ కామన్ గా జరుగుతున్నాయి. వాళ్ళ ఏక ఎజెండా ఫీజు ప్లస్ వాళ్ళ ర్యాంకులు వచ్చిన రోజు మాకు టాప్ ర్యాంకులు వచ్చినాయని పెద్ద మెయిన్ మీడియాలకు యాడ్ ఇచ్చుకోవడము, పబ్లిసిటీ చేసుకోవడము, ఇదొక బిజినెస్ గా చేస్తున్నారు తప్ప సరి అయిన ఒరిజినల్ 10th లోపల ఎవరైతే మంచి గ్రేడ్ లో పాస్ అయిందో వాళ్ళకి న్యాయం జరగట్లేదు వీళ్ళు చేసే ఈ విధానం. సో 100% దీన్ని ఇప్పటికైనా సీఎం గారి దగ్గరనే ఉంది కదా విద్యాశాఖ మంత్రి. సో వారైనా చొరవ తీసుకొని దీనికి సపరేట్ కౌన్సిలింగ్ త్రూ తీసుకొస్తే తప్ప ఇది సెట్ అయ్యే పరిస్థితి లేదు. మొన్న మండలిలో చివరి రోజు కోదండరామ గారు, అలాగే గౌరవ శాసన మండలి సభ్యురాలు కవిత గారు, తీన్మార్ మల్లన్న గారు కూడా మాట్లాడారు. ఈ విషయంపై వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు స్పందించాలని ప్రైమ్ లైన్ వేదికగా కోరుకుంటున్నాం. ఎందుకంటే స్వపక్షం విపక్షం అనేది కాదు, ప్రాథమిక విద్య అనేది ఒక హక్కు, విద్యా చట్టాలు ఉన్నాయి మన దగ్గర. వీటిని కంపల్సరీ ప్రతిపక్ష కేటీఆర్ గారు స్పందించి, ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ఇంక అకాడమిక్ ఇయర్ 2 నెలల్లో స్టార్ట్ అవుతుంది. ప్రైమ్ లైన్ ఎందుకు ప్రతిరోజు ఈ డిబేట్ ఎందుకు చేస్తున్నామంటే ప్రజల్లో ఒక మాయలో ఉన్నారు ఈ కార్పొరేట్ దందాలో. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ కాలేజ్ సరిపడా లేవు, మాకు వేరే ఆప్షన్ లేదు. ఈ నారాయణకో, శ్రీ చైతన్యకో, అవినాష్కో, ఇంకో పుల్లారావో ఎల్లారావు కాలేజీకి వెళ్ళాలి, మాకు ఎక్కడా లేదు. అక్కడికి వెళితే వాళ్ళు చెప్పిన ఫీజు కట్టాలి. సపోజ్ చేసి మేము కొంతమంది పేరెంట్స్ అయితే సోషల్ స్టేటస్ కోసం, అంటే పక్కింటి పిల్లవాడికి నారాయణలో చదివితే మా పిల్లవాడు కూడా అక్కడే చదవాలి, లేదా పక్కింటి వాడికి శ్రీ చైతన్య అయితే మా వాడు కూడా అక్కడ చదవాలి. ఈ యొక్క టోటల్ కన్ఫ్యూజు, ఈ కమ్యూనికేషన్ గ్యాప్ పేరెంట్స్కి, స్టూడెంట్స్కి, కాలేజీలకి మొత్తం వ్యవస్థ అంతా కూడా జీరోకి వెళ్ళిపోయింది. దీన్ని మొత్తం ప్రక్షాళన చేయాలంటే ప్రతిపక్ష నాయకుడైన కేసీఆర్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, అలాగే మీలాంటి సీనియర్స్ కూడా స్పందించి, ఎందుకంటే విద్యార్థి సంఘాలు రేపటి రోజున ఉద్యమంలాగా
తెలంగాణ మలిదశి ఉద్యమం ఎలాగైతే జరిగిందో ఈ విద్యా వ్యవస్థ ప్రక్షాళన చేయడానికి తెలంగాణ కానీ ఉమ్మడి 2 రాష్ట్రాల్లో కూడా తెలుగు రాష్ట్రాల్లో ఒక ఉద్యమం వస్తే కానీ ఈ రాజకీయ నాయకుల్లో కానీ అధికారుల్లో కానీ చలనం రాదనేది సగటే మనిషి అనుకుంటున్నాడు సతీష్ రావు గారు. మీతో మళ్ళీ మాట్లాడుతాను. నెక్స్ట్ ఒక కాలర్ లైన్లో ఉన్నారు, శ్రీరాములు గారు సత్యజాయి జిల్లా నుంచి. సార్ నమస్తే సార్. నమస్కారం చెప్పండి. అదే సార్, ఇది ఫీజుల గురించి మాట్లాడుతుంటే దాని గురించి మాట్లాడదామనేసి. చెప్పండి, మీ సమస్య ఏంటో చెప్పండి. సమస్య ఏం లేదు సార్, రీసెంట్ గా 10th క్లాస్ అమ్మాయి ఇప్పుడు ఎగ్జామ్ అయిపోయింది ఆమె. ఓకే. వాళ్ళ చైతన్య బ్రాంచ్ వాళ్ళు మీరు చైతన్య అని చెప్తుంటే అదే అక్కడ అనంతపురం, అది యాక్చువల్ గా రైట్. అనంతపురం నుంచి హైదరాబాద్ కి విభిన్న ప్రయాణం అనేసి చైతన్య వాళ్ళది కూడా. ఓకే. ఇప్పుడు యాక్చువల్ గా చూస్తే 2,80,000 రూపాయలు ఫీజు అడుగుతున్నారు సార్. 2,80,000 రూపాయలు. శ్రీ చైతన్య ఎక్కడ బ్రాంచ్ అండి? ఇది విభిన్న ప్రయాణం మాదాపూర్ సార్. మాదాపూర్. ఏ క్లాస్ కి అది? ఇంటర్మీడియట్ కోసం. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. రెసిడెన్షియల్ డే కాలేజా? అక్కడే సార్, అంతా మొత్తం రెసిడెన్షియల్ సార్. అంటే ఎందుకు మీరు జాయిన్ చేశారా, జాయిన్ చేయబోతున్నారా ఏంటి? మీ క్వశ్చన్ ఏంటి? మీకు ఏం ఆన్సర్ ఇవ్వాలనుకుంటున్నారు? అంటే జాయిన్ చేయబోతున్నాము సార్. అదే ఇవే వాళ్ళు అట్రాక్షన్ అంతా మొత్తం ఏసీ క్యాంపస్ అవి ఇవి అనేసి వాళ్ళే చైతన్ బ్రాంచ్ నుంచి యాక్చువల్గా అప్పుడే 10,000 కూడా పే చేయడం కూడా జరిగింది అక్కడ. ఓకే. ఇంత ఫీజులు యాక్చువల్గా ఉన్నాయా సార్ అని అడుగుదామనేసి దానికోసం అనే చేస్తున్నాను. మీకు ప్రైమ్ 9 వేదికగా మీకు అదే చెప్తున్నాం. పేరెంట్స్ అందరూ మాయలో ఉన్నారు. మన పిల్లలకి ఐఐటి ర్యాంకులు రావాలి, నీట్లో ర్యాంకులు రావాలి, ఎంసెట్లో ర్యాంక్ రావాలి. మీరు ఏం చేస్తారో మీ ప్రొఫెషన్ మాకు తెలియదు, కానీ మీరు ఒక్కసారి గూగుల్లో త్రూఅవుట్ ఇండియా నీట్ కానీ జేఈ కానీ లేకపోతే ఎంసెట్లో కానీ స్టేట్ వైజ్ ఎన్ని ర్యాంకులు ఉన్నాయి, ఎన్ని వేల మంది పిల్లలు అపీర్ అవుతున్నారు, ఎంతమందికి ర్యాంకులు వస్తున్నాయి, ఒక స్టూడెంట్కి ర్యాంక్ వస్తే మొత్తం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా ఆ పిల్లవాడిని తిప్పి కొన్ని కోట్ల రూపాయల దందా చేస్తున్నారు. 230 కోట్ల రూపాయల అవినీతి దందా జరిగిన తర్వాత మీరు అక్కడ జాయిన్ చేయాలంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఒకసారి చెప్పండి యాజ్ ఎ పేరెంట్గా. యాక్చువల్లీ ఇక్కడ 10th ఇక్కడ చైతన్య బ్రాంచ్ లో సార్ వాళ్ళే అక్కడ ప్రపోజ్ చేస్తున్నారు. అక్కడే చేర్పు 10th సార్. మీకు విషయం చెప్పాలి ప్రైమ్ 9 వేదికగా. ఇదివరకు ఇంటర్మీడియట్ కాలేజీల్లో రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉండగా ఎంసెట్ తీసేద్దామంటే ఈ పొలిటికల్ లాబింగ్, ఈ కార్పొరేట్ కాలేజీలందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఎంసెట్ ఎత్తేయకుండా లాబింగ్ చేశారు. ఇప్పుడు తర్వాత వీళ్ళకి ఇంకొకటి ఏం అర్థమైందంటే వీళ్ళందరూ సిండికేట్ అయ్యి కొత్తగా మనకి ఇంటర్మీడియట్లో అడ్మిషన్ రావాలంటే ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు కూడా మనమే బిజినెస్ చేసుకుంటే ఆ 10th క్లాస్ అందరూ కూడా ఆన్టీసీ సేమ్ కాలేజీలకు వచ్చేస్తాయి. మీరు 10th నారాయణలో చదివితే నారాయణకి ఇంటర్మీడియట్కి వస్తారు, శ్రీ చైతన్యలో చదివితే శ్రీ చైతన్యకి వస్తారు. ఇది ఒక ఫార్వర్డింగ్ బిజినెస్ మాట. అంటే ఎల్కేజీలో మొదలు పెడితే వాడు మళ్ళీ ఇంటర్మీడియట్ పాస్ అయ్యే వరకు కూడా కోట్ల రూపాయల దందా చేయొచ్చు. మీలాంటి పేరెంట్స్ అవేర్నెస్ వచ్చి మీరు 10,000 అడ్వాన్స్ కట్టకముందు ఆలోచన చేయాలి. అసలు మన పిల్లవాడికి నారాయణ శ్రీ చైతన్యలో చదవకపోతే జీవితమే లేదా, ఇంకా అసలు ఈ ర్యాంకులు రాకపోతే భవిష్యత్తే లేదనేది మీరు ఆలోచన చేయండి. దాన్ని బట్టి మీరు ముందుకు వెళ్ళాలని కోరుతున్నాం ప్రైమ్ 9 వేదికగా. మేము కార్పొరేట్ విద్యకు వ్యతిరేకం కాదు, కార్పొరేట్ దందాకు వ్యతిరేకం, అక్కడ జరిగే అవినీతికి వ్యతిరేకం. అడ్మిషన్ సిస్టమ్ మారాలి, ఫీజుల సిస్టమ్ మారాలి. ఎందుకంటే మీరు చదువుకున్న రోజుల్లో 2,000 రూపాయలు 3,000 రూపాయలు ఉండేది ఇంటర్మీడియట్కి. ఇప్పుడు 2-3 లక్షలు కట్టాలంటే ఒక సగటు పేరెంట్ ఎక్కడ కడతాడు చెప్పండి? తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికి పోతున్నాం మనం సమాజంలో? 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇంకా ఎడ్యుకేషన్ కొనుక్కోవాలా, ప్రైమరీ ఎడ్యుకేషన్ లక్షల రూపాయలు పెట్టి కొనుక్కోవాలా? ప్రభుత్వ అధికారులకి బుద్ధి లేదు. ఈ మీడియా పరంగా అడుగుతున్నాం, మీకు నిజంగా మీకు పిల్లలు ఉంటారు కదా, సమ్మర్ వెకేషన్లో హాలిడేస్ పెడితే మీరు ఎలాగ కండక్ట్ చేసి అనుమతిస్తున్నారండి? రేపు రాబోయే రోజుల్లో ఈ అధికారులందరూ కూడా కోర్టులు న్యాయస్థానాలు దోషిగా నిలబెడుతుంది రాబోయే రోజుల్లో. దాని ప్రైమ్ 9 మేము ప్రత్యక్ష ప్రసారాలతో సభ్య సమాజాన్ని అవేర్నెస్ చేయడానికి మేము ముందుంటాం. మధుసూదన్ రెడ్డి గారు, గత కొన్ని రోజులుగా ఈ సమ్మర్ వెకేషన్ గురించి మాట్లాడుతున్నాం. మీరు గవర్నమెంట్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు, ఎన్నో చూశారు, చాలామంది గవర్నమెంట్ని చూశారు. అసలు తెలంగాణ రాష్ట్రంలో ఇంత బరి తెగించి ఒక గవర్నమెంట్ జీవోను వైలేషన్ చేస్తున్నారంటే అధికారులకి నిజంగా నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నారా? ఎవరి పలుకుబడి, ఎవరు వెనకాల దీని మొత్తం కథా స్క్రీన్ ప్లే విలన్ ఎవరంటారు అసలు మధుసూదన్ రెడ్డి గారు? ఇప్పుడు ఇందులో కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షను, తర్వాత ఇవన్నీ కూడా 2 కాలేజీలే ఉంటాయి. ఎస్. వీటికి ఎవడు కూడా కథ రాయాల్సిన అవసరం లేదు, స్క్రీన్ ప్లే రాయాల్సిన అవసరం లేదు, డైరెక్షన్ చేయాల్సిన అవసరం లేదు, అన్నీ వాళ్ళే చేసుకుంటారు. ఓకే. ఇక్కడ వచ్చినటువంటి విషయం ఏంటంటే ప్రభుత్వాల దగ్గర నుంచి ఆ కింద డిఓ ఆఫీసులో ఉన్న అటెండర్ వరకు అందరినీ మేనేజ్ చేసేటటువంటి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకొని, ఇది కాకులు దూరని కారడివి అంటారు కదా, అట్లా ఎక్కడికక్కడ
ఈ యొక్క సామ్రాజ్యాలను విస్తరించుకొని 2 కార్పొరేట్ విద్యా సంస్థలు నారాయణ అలియాస్ ఇన్స్పైర్ కానీ అదేవిధంగా శ్రీ చైతన్య అలియాస్ వర్సిటీ కానీ ఈ 2 కూడా ఏ నిబంధనలను కూడా పాటిస్తలేదు. ఇప్పుడు నాకు ఇప్పటికీ కూడా ఇక్కడ కూర్చున్నందుకు ఆశ్చర్యంగా ఏంటంటే, సరే మీరు సామాజిక బాధ్యతతోటి ఒక చర్చ పెట్టారు, సామాజిక బాధ్యతతోటి మా బ్రదరు కళాశాలల దగ్గరికి వెళ్ళి విద్యార్థులు ఫోన్ చేస్తే, తల్లిదండ్రులు ఫోన్ చేస్తే పోయి వాళ్ళను అక్రమంగా తరగతులు నిర్వర్తిస్తుంటే పోలీసుల దెబ్బలు తిని వాళ్ళ గుండాలతోటి దెబ్బలు తిని కేసులు పెట్టించుకొని ఇటువంటి పనులు చేస్తున్నారు. మరి మీకు కనిపించినంతగా మరి ఇంటర్మీడియట్ బోర్డు అధికారులకు ఇవన్నీ కనిపిస్తలేవా? అసలు వాళ్ళు ఈ భూప్రపంచంలో ఉన్నరా లేరా, లేదా వాళ్ళ అధికారులు ఉన్నరా లేరా, లేకపోతే అసలు ఈ శ్రీ చైతన్య నారాయణకు బారాకూన్ మాఫ్ వాడు ఏమన్నా చేసుకోవచ్చు, అవసరమైతే పిల్లవాడిని 6వ ఫ్లోర్ నుంచి కిందికి పడేసి చంపి పోరా నాయనా నువ్వు సచ్చినావు పో అయిపోయింది, కావాలంటే నీ పేరెంట్స్కి 5 లక్షలు పడేస్తా పో అనేటటువంటి పరిస్థితి, సెటిల్మెంట్ చేయడం అనేటటువంటిది ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఉంటే పోనీ దీనికి ఏమైనా చట్టం అనుమతిస్తుందా? పోనీ ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు స్పష్టంగా సమ్మర్ హాలిడేస్ ప్రకటించడము 29 లాస్ట్ వర్కింగ్ డే జూన్ 2 వరకు ఏ కళాశాల కూడా తెరవడానికి వీల్లేదు, కిటికీలు కూడా తెరవడానికి లేదు, మీ యొక్క డోర్స్ తర్వాత కిటికీలు కూడా తెరిచి ఉంచడానికి వీల్లేదని చెప్పి చాలా స్పష్టంగా మీరు చెప్పినట్టుగా జీవో ఇచ్చారు. మరి కిటికీలు తెరవనటువంటి కాలేజీల్లో ఈ విధంగా పెద్ద ఎత్తున పోయి కాలేజీలు క్లాసులు నడుస్తూ ఉంటే, ఒక వ్యవస్థ ఈ విధమైనటువంటి దోపిడీకి పాల్పడుతూ ఉంటే, ఈ విధంగా ఫీజులు వసూలు చేస్తుంటే వీళ్ళు ఏమన్నా సర్వీస్ చేస్తుండ్రా విద్యార్థులకు? ఏమీ లేదు. సో ఈ విధంగా నువ్వు ఏ విద్యార్థినన్నా అడుగు. నేనేమంటున్నా, ఈరోజు ఇంటర్మీడియట్ విద్యామండలి కమిషనర్కు నేను ఛాలెంజ్ చేస్తున్నా, మీరు ఏ కాలేజీ కన్నా వెళ్ళండి, అక్కడ ఉన్న పిల్లవాడిని ఒక 20 మంది ఉంటారు కదా, ఒక పిల్లవాడిని అడగండి, మీ ఇంట్రెస్ట్తో ఈ కాలేజీకి వస్తున్నారా లేకుంటే మీరు బలవంతంగా వస్తున్నారా అంటే, లేదు సార్ మాకు అందరికీ ఇక్కడ ఇంట్రెస్ట్ అంటే మీరు ఎలాంటి వాటిని చేయకండి. కానీ పిల్లల యొక్క జీవితాలు నాశనం చేసేటటువంటి విధంగా మీరు కళ్ళు మూసుకున్నారా లేకుంటే మూసుకున్నట్టు నటిస్తున్నారా? అసలు ఇంటర్మీడియట్ విద్యామండలికి ఒక నిబంధనలు ఉన్నాయా? ఎందుకు మీ యొక్క కార్పొరేట్ కళాశాలల యొక్క వీరంగానికి మేము నటిస్తూనే ఉంటాము, మేము తిట్టినట్టు చేస్తుంటాము, మీరు ఏడ్చినట్టు చేయండి అనేటటువంటి పద్ధతుల్లో ఎందుకు ఇంటర్మీడియట్ విద్యా కమిషనర్ వ్యవహరిస్తున్నాడు అనేది నాకు నా యొక్క సూటి ప్రశ్న. సార్, తెలంగాణ ఉద్యమంలో మీలాంటి ఎందరో మేధావులు ఉన్నారు. విద్య కోసం, నీళ్ల కోసం, నియామకాల కోసం మీరు ఉద్యమాలు చేశారు, రాష్ట్రాన్ని సాధించారు. మీరు కూడా అందరూ పాల్గొన్నారు, రాష్ట్రం సాధించారు. ఇంత బరి తెగించి హైదరాబాద్ నడిబొడ్డులో ఇంత కార్పొరేట్ కుకట్పల్లి, మియాపూరు, శేర్లింగపల్లి, ఇప్పుడు సతీష్ రావు గారు ఉన్నారు, వారు కుకట్పల్లి శేర్లింగపల్లి నియోజకవర్గంలో సీనియర్ లీడర్. ఇంత సీఎం కూడా హైదరాబాద్ నగరంలోనే ఉంటారు. ఇక్కడ కిషన్ నాయక్ అనుకుంటాను, మేడ్చల్ డిఐఓ, వారికి మన పవన్ కుమార్ కూడా పంపిస్తే రిటర్న్గా ఇవ్వండి, మాకు పైనుంచి ప్రెజర్ ఉందన్నారంటే ఈ సీఎం రేవంత్ రెడ్డి గారికి నిజంగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వెళ్ళట్లేదంటారా? ఈ ప్రైమ్ 9 వేదికగా మీలాంటి మేధావులు, విద్యార్థి సంఘ నాయకులు ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాం, లైవ్ ఇస్తున్నాం. ఇంత బరి తెగించిన ఈ వ్యవస్థలో రేవంత్ రెడ్డి గారు ఎందుకు స్పందించరు? ఆయన హోంశాఖ ఉన్నారు, ఒక్కసారి మీరు కూడా గతంలో చెప్పారు, 2 కాలేజీలు కుకట్పల్లి, మియాపూర్లో కనుక సీజ్ చేస్తే మొత్తం 5 నిమిషాలు అందరూ ఎవరో బట్టలు చదువుకుని వెళ్ళిపోతారు. వీళ్ళు ఎందుకు చెయ్యరండి? ఎందుకు అంటే ఒక్క మాట అండి, పేరెంట్స్ ఏమన్నారో చెప్పమంటారా? డిఐఓ స్థాయి నుంచి సీఎం స్థాయి వరకు అది ఎవరున్నా వీళ్ళు ముడుపులు ఇస్తున్నారు, అందుకనే చర్యలు తీసుకోవట్లేదంటారు. దానికి మీరేమంటారు? నేనేమంటున్నానంటే, ముడుపులు ఎవరికి ఇవ్వాల్సిన అవసరం కానీ ఎవరికి తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది ఏం కథ అనేది వేరే విషయం. ఓకే, నేనేమంటున్నా, సీఎం గారు సరే బిజీగా ఉన్నారు, ఈరోజు అహ్మదాబాద్లో ఉన్నారు, రేపు సెంట్రల్ యూనివర్సిటీ, ఇటువంటి విషయాలన్నీ చాలా ఉండొచ్చు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి శాఖకు ఒక బాధ్యత అనేటటువంటిది ఒక సెక్రటరీ ఉంటాడు, అదేవిధంగా ఒక డైరెక్టర్ ఉంటాడు. అంటే ఇంటర్మీడియట్ బోర్డుకి ఒక సెక్రటరీ ఉన్న తర్వాత అవును, సెక్రటరీ కిందల్లో ఉన్నటువంటి డిఓలు ఇప్పుడు ఎవరైతే మీరు కిషన్ నాయక్ అని చెప్పారో, అదేవిధంగా ఇంటర్మీడియట్ విద్యాశాఖలో ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ డిఓలను పిలిచి మీరందరూ కూడా కాలేజీలను ఇనిషియేట్ చేయండి, ఇన్స్పెక్షన్ చేయండి. ఒకరోజు ఇన్స్పెక్షన్ చేయమంటే వాళ్ళు చేయకపోతే
చర్యలు ఒకరి మీద తీసుకుంటే అందరూ సెట్ అవుతారు. సెట్ అవుతారు కదా. Yes. కానీ ఎందుకు చేయట్లేదు, అటువంటి ఉత్తర్వులు ఎందుకు రావట్లేదు? పేరెంట్స్ అందరూ కూడా ఒకటే చెప్తున్నారు సార్, సీఎం స్థాయి వరకు కూడా కార్పొరేట్ లాబింగ్తో పనిచేస్తున్నారు, వీళ్ళు పార్టీ ఫండ్లు ఇస్తున్నారు, అందుకనే వీళ్ళు మా మీద యాక్షన్ తీసుకోవట్లేదు. పేరెంట్స్ పదే పదే ప్రైమ్ నైన్ వేదికగా ప్రతి కాలర్ అదే చెప్తున్నారు. మళ్ళీ మీతో మాట్లాడే ముందు ఒక కాలర్ ఉన్నారు, రంగాప్రసాద్ గారు అనంతపురం నుంచి. నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి. సార్ మీ హలో. మీ టీవీని మ్యూట్లో పెట్టుకోండి, మీ ప్రశ్న ఏంటో డైరెక్ట్గా అడగండి. నమస్కారం, చెప్పండి. నమస్కారం, హలో సార్. చెప్పండి, వినపడుతుంది. ఒక్క నిమిషం సార్. మీరు టీవీని మ్యూట్లో పెట్టండి, డైరెక్ట్గా నాతో మాట్లాడండి. పెట్టినాం సార్, న్యూస్లో పెట్టినాం సార్. చెప్పండి సార్, ఈ ప్రైవేట్ స్కూల్లో భాగస్వామ్యంలో కొన్ని మార్పులు రావాలి సార్. పేద మధ్య తరగతి వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళలో చదివిల్లంటే Yes. చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. ఎస్ మీకోసమే అవును మా సార్. ప్రయత్నం. అవును సార్. మీకోసమే సమాజంలో మధ్యతరగతి కుటుంబాలలో ఇంటర్మీడియట్ లక్షల రూపాయలు చదవాలంటే ఒక రోజువారీ కూలీ చేసుకునే అతను కూడా చదవలేని పరిస్థితి. గవర్నమెంట్ అవును సార్. స్కూల్స్, గవర్నమెంట్ కాల్స్ అనేది మూతపడుతున్నాయి. ప్రతి పేరెంటు తన పిల్లవాడు బాగుండాలి, అతను కూడా చదువుకోవాలని ఒక ఆశ ఉంటుంది. కానీ ఆశ అత్యాశ కార్పొరేట్ మాయలో పడి వాళ్ళ కబంధ హస్తాల్లో పిల్లలు చనిపోవటం, పేరెంట్స్ అప్పులు పాలవటం ప్రైమ్ నైన్ ఇది చూసే మేము సమాజహితం కోసం మీడియా తరపున మేము పోరాటం చేస్తున్నాం. మీరు కూడా మాతో కలవండి, మీకోసం మేము ముందుంటాం. థ్యాంక్ యూ. నెక్స్ట్ కాలర్ వేణు గారు విజయవాడ నుంచి. సార్ నమస్తే అండి. నమస్తే, చెప్పండి. అదే మీరు చైతన్య గురించి చెప్తున్నారు కదండి. చెప్పండి. చైతన్య అయితే చైతన్య మిషన్ కాలేజీలు చాలా ఉన్నాయండి, కార్పొరేట్ స్కూళ్ళు. ఓకే. కాకపోతే మీరంటే వ్యవసాయం చేసుకుంటామండి. ఇప్పుడు చైతన్య అంటే మాకు అందుబాటులో ఉన్నది చైతన్య అండి. ఓకే. అది మేము పిల్లలు చదివించుకుంటామంటే మేము రోజు చూసుకుంటాం, వారం చూసుకుంటాం, లేకపోతే నెలకి చూసుకుంటాం వాళ్ళని. ఓకే. మరి మీరు ఎంతకాలాగా చెప్తున్నారో నాకైతే మీరు మళ్ళీ నుంచి నేను ఫోన్ ట్రై చేస్తున్నా. కాదు, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు నాకు అర్థం కాలేదు. మీరు ఎక్కడ చదివిస్తున్నారు చెప్పారు, బాగానే ఉంది. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ క్వశ్చన్ ఏంటో డైరెక్ట్ అడగండి. అంటే ఓన్లీ చైతన్య అన్నారు, దాని మించిన చాలా ఉన్నాయండి. మీరు మా ఫాలో అవుతున్నారో లేదో మళ్ళీ చెప్తున్నాను. శ్రీ చైతన్య కాలేజీలో ఐటీ దాడుల్లో 230 కోట్లు దొరికాయి కాబట్టి ప్రైమ్ నైన్ ఏదన్నా పోలీస్ స్టేషన్లో గొడవ అయినా, మర్డర్ అయినా, ఇంకొకటైనా పోలీసులు సీన్ ఆఫ్ ఎఫెన్స్గా సమాజం కోసం పలానా వ్యక్తులు మర్డర్ చేశారు, పలానా వ్యక్తులు దొంగతనం చేశారని చెప్పి పబ్లిక్ అవేర్నెస్ కోసం ప్రెస్ మీడియా పెట్టి చూపిస్తారు. ఇక్కడ ఈ కార్పొరేట్ దందాలో నారాయణ, శ్రీ చైతన్య ఇంకా అనేక కాలేజీలు, స్కూల్స్ ఉన్నాయి. ఇక్కడ జరిగిన దానికి ప్రజల్ని ఒక అవేర్నెస్ తీసుకురావడం కోసం శ్రీ చైతన్య పేరు వాడుతున్నాం, సీన్ ఆఫ్ ఎఫెన్స్ జరిగిన దానికోసం. అంతే తప్ప శ్రీ చైతన్య ఒక్కలే కాదు, ఇక్కడ మాకెవరూ శత్రువులు మిత్రులు లేరు. కార్పొరేట్ వ్యవస్థ అంతా ప్రక్షాళన చేయాలి, ఇంటర్మీడియట్ వ్యవస్థ అంతా ప్రక్షాళన చేయాలి, స్కూల్ ఎడ్యుకేషన్ ప్రక్షాళన చేయాలి. అప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో పేరెంట్స్ని, ఉద్యమ నాయకుల్ని, అలాగే స్టూడెంట్ అసోసియేషన్ని అందరినీ కూడా సంఘటితం చేసి ప్రైమ్ నైన్ వేదికగా ప్రజల పక్షాన పోరాడతాం. మీరు కూడా ఆలోచన చేసి మాతో సహకరించండి. నేను చేస్తున్నామండి. కాకపోతే చిన్న విషయం అండి. చెప్పండి. మా బాబు 99% తెచ్చుకున్నా కానీ వెనక్కి ఉండిపోతున్నాడు. ఓసీ గురించి రిజర్వేషన్ వల్ల. చెప్పండి. రిజర్వేషన్ వల్ల వెనక్కి ఉండిపోతున్నాడు. మళ్ళీ ప్రైవేట్ కాలేజీలోకి వెళ్ళాల్సి వస్తుంది. మమ్మల్ని మీరు పూర్తిగా అర్థం చేసుకోవట్లేదు. ఇంటర్మీడియట్ వ్యవస్థలో ప్రతి కాలేజీ కూడా గవర్నమెంట్ ఫీజు ఫిక్స్ చేసి, ప్రతి కాలేజీలో కూడా రిజర్వేషన్ ఫిక్స్ చేసి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ పెడితే అందరూ ఈక్వల్గా వస్తారు. గవర్నమెంట్ ఫీజు ఉంటుంది. మీ రిజర్వేషన్ బట్టి, మీ ఏరియాని బట్టి గవర్నమెంటే ఫీజు ఫిక్స్ చేస్తుంది. డిగ్రీ కాలేజీలో ఉన్న వ్యవస్థను ఇంటర్మీడియట్కి అప్లికేబుల్ చేయమంటున్నాం తెలుగు రాష్ట్రాల్లో. విద్యాశాఖ మంత్రులకి, అలాగే ముఖ్యమంత్రులకి, అలాగే అధికారులను కూడా ప్రైమ్ నైన్ వేదికగా ప్రజల పక్షాన, పేరెంట్ పక్షాన మేము పోరాటం చేస్తున్నాం. మీరు సహకరించండి. పవన్ కుమార్ గారు, గత వారం రోజులుగా నిర్విరాయంగా విశ్రాంతి లేకుండా పిల్లలు పక్క పేరెంట్స్ ఫోన్స్ శేర్లింగంపల్లి, మియాపూరు, కూకట్పల్లి, మాదాపూరు ఇవన్నీ కూడా అనకూడదు కానీ అధికారులు తనిఖీ చేయాలి, విద్యార్థి సంఘాలు తనిఖీ చేస్తున్నాయి.
అంటే మనం చట్టాలు మీ చేతిలో తీసుకోలేదు కానీ ప్రజల పక్షాన మీరు పోరాటం చేస్తున్నారు. నిజంగా మిమ్మల్ని అభినందించాలి ఈ మీడియా ముఖంగా. కానీ అట్ ది సేమ్ టైం మీరు ఎంత పోరాటం చేసినా నిమ్మకు నీరెత్తిన ఈ అధికారుల్ని మీరు ఏ విధంగా ఎదుర్కోవాలనుకుంటున్నారో, రాబోయే రోజుల్లో దీన్ని ఏ విధంగా ఒక ఉద్యమం రూపంలో కార్యాచరణ చేసే రోజులు ఆసన్నమైన చాలామంది మిత్రులు కూడా ఫోన్ చేస్తున్నారు మనకి, ఆఫ్ ద రికార్డ్, ఆన్ ద రికార్డ్. అసలు మీ ప్రణాళిక ఏంటి? వీళ్ళ అధికారుల్ని బదిలీ చేసే వరకు, వీళ్ళ మీద చర్యలు తీసుకునే వరకు గవర్నర్ని కూడా కలవాలనుకుంటున్నారు మీరు. అలాగే సీఎం గారు క్యాంప్ ఆఫీస్కి వెళ్ళాలనుకుంటున్నారు. ఇంటర్మీడియట్ బోర్డు ముట్టడి కార్యక్రమాన్ని కూడా పెట్టారు విద్యార్థి సంఘాలు. ఇప్పుడు ఎవరైతే 8 సంవత్సరాల నుంచి ఈ హైదరాబాదు, రంగారెడ్డి, మెదక్ పార్ట్ ఆఫ్ ది హైదరాబాద్ జిల్లా ఉన్న డిఏఓలు 8 సంవత్సరాలుగా ఉన్నారు. కానీ మన ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ గత 2 ఇయర్స్కే మారతారు ఐఏఎస్, కానీ ఇక్కడ డిఐఓ మారట్లేదు. అంటే ఏం జరుగుతుంది వీళ్ళందరి మధ్య? ఒక అవినావిభావ సంబంధం అధికారుల మధ్య లేకపోతే ఈ ప్రభుత్వాల మధ్య ఏమైనా ఉన్నాయా? ఇంకా మీరు ఏ ఉద్యమాన్ని ఏ తీవ్రతం చేయాలనుకుంటున్నారు అసలు మీ విద్యార్థి సంఘాలు? సార్ ఇప్పుడు ఒకటి మీరు గుర్తుంచుకుంటే సార్, ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ గారు ఐఏఎస్ స్థాయి అధికారి 2 సంవత్సరాలకు మారుతారని మీరు అనుకుంటున్నారు. 6 నెలలకు ఒకసారి మారిపోతున్నారు సార్. మీరు అదొకటి గమనించాలి. ఇప్పుడు 6 నెలలకు ఒకసారి మారుతున్నారు సార్. ఇప్పుడు మీరు చూసుకుంటే మొన్న వచ్చిన కృష్ణాదిత్య గారు కూడా మొన్న వచ్చిన నవంబర్ 3వ తారీఖునే ఆయన ఛార్జ్ తీసుకున్నాడు. అంటే ఈ సెక్రటరీ గారిని ఐఏఎస్ స్థాయి అధికారులను ఎందుకు మారుస్తారు అంటే, వీళ్ళు ఎప్పుడైతే కఠినతరం చేస్తారో డిఐఓ స్థాయి అధికారులను వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళకి ఆదేశాలు, క్లియర్ ఆదేశాలు ఇస్తారో ఇమీడియట్గా సెక్రటరీ మారిపోతారే తప్ప డిఐఓ స్థాయి అధికారులు మారట్లేదు. మరొకటి చూసుకుంటే సార్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏదైతే విద్యాశాఖ మంత్రి ఆయననే, ఉన్న మంత్రిత్వ శాఖలన్నీ ఆయననే, కావాలంటే రాష్ట్రం మొత్తం ఆయన దగ్గర పెట్టుకోవడం మాకేం బాధలేదు. కానీ ఉన్న విద్యాశాఖను ఎవరు పట్టించుకోవాలని చెప్పి మేము అడుగుతున్నాం. మొన్నటిదాకా పేరెంట్స్ కూడా అడుగుతున్నారు. రేవంత్ రెడ్డి గారు బిజీగా ఉంటారు కాబట్టి ఆ హోంశాఖని, విద్యాశాఖని వేరే ఎవరైనా ఎమ్మెల్యే సీనియర్కి పెడితే ప్రజలు కానీ, విద్యార్థి సంఘాలు కానీ, పేరెంట్స్ కానీ, ఇప్పుడు మధుసూదన్ రెడ్డి గారి పెద్దలు కూడా వెళ్ళి కలవడానికి ఉంటుంది. సీఎం అపాయింట్మెంట్ రావాలంటే లేట్ అవుతుందనేది కూడా చాలామంది అభిప్రాయం తెలియజేస్తున్నారు. సో దట్ ఆ విధంగా రేవంత్ రెడ్డి గారు ఆలోచిస్తారు. చెప్పండి సార్. ఇప్పుడు ఇంకోటి చూసుకుంటే మీరు ఏమంటున్నారంటే, మేము 14 రోజుల నుంచి మనం ఏదైతే నిరంతరం పోరాటం చేస్తుందో ప్రైమ్ 9 మాకు సపోర్ట్ ఇచ్చి మేము అందరం కూడా నిరంతరం పోరాటం అందరం కలిసి చేస్తున్నాము. ఈ రోజు కార్పొరేట్ కళాశాలలు మరో అడుగు ముందుకేసాయి తప్ప వెనక్కి తగ్గలేదు సార్. ఈ రోజు చూసుకుంటే ఈ చైనా సిస్టమ్ అనేది తీసుకొచ్చి డైరెక్ట్ గా 10th అయిపోయిన విద్యార్థులకి షెడ్యూల్ స్టార్ట్ చేసి వాళ్ళకి ఈ రోజు నుంచి క్లాసులు స్టార్ట్ చేశారు సార్. ఏది రెసిడెన్షియల్ కాలేజ్ 3,30,000 రూపాయల ఫీజు తీసుకొని. ఇప్పుడు ఇది మొత్తం అందరూ సిండికేట్ అయ్యారా? సిండికేట్ సార్. దాంట్లో ఉంటుంది మీకు చైనా సిస్టమ్ అని కూడా దాంట్లో క్లియర్ గా ఉంటుంది. చైతన్య నారాయణ కలిపి సిఓ స్కూళ్ళల్లో ఎవరైతే 9th 10th అయిపోయిన, ఇప్పుడు 10th అయిపోయిన విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి మీకు ఆల్రెడీ ఇప్పుడు మీకు అక్కడ కనిపిస్తున్న విద్యార్థులు ఏదైతే మనకి ఆన్ స్క్రీన్ లో వాళ్ళందరూ కూడా 10th అయిపోయిన విద్యార్థులు సార్. వాళ్ళకి 9th క్లాస్ 10th క్లాస్ వరకు, లేకపోతే 10th అయిపోయిన వాళ్ళకి? 10th అయిపోయిన ఫస్ట్ ఇయర్ సిలబస్ స్టార్ట్ చేశారు. అదంతా ఇప్పుడు మీకు ఇచ్చింది అకాడమిక్ క్యాలెండర్ వాళ్ళు. అంటే నాకు తెలిసి ఇప్పుడు ఒకటే సిలబస్ సెట్ చేసి ఇద్దరు కూడా వాళ్ళే ఆపరేట్ చేస్తున్నారు 100%. సెంటర్ ఆఫ్ సెంటర్ నుంచి ఒకటే సిలబస్ వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎలానా అనే సంస్థ కొత్త విధంగా చెప్పాలంటే ఒకళ్ళతో టైఅప్ అయ్యి థర్డ్ పార్టీ తోటి వీళ్ళిద్దరూ సిండికేట్ అయ్యి మొత్తం స్కూల్ మన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన వాళ్ళకి ఈ సిలబస్ ని అందజేస్తున్నారు. అది వాళ్ళు దాంట్లో డేట్ వస్తే సార్ మీరు దయచేసి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పేరెంట్స్, విద్యార్థి సంఘ నాయకులకి, మేధావులకి, సీనియర్ పొలిటీషియన్కి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రైమ్ 9 గత కొన్ని రోజులుగా ప్రజాపక్షాన్ని నిలబడి వ్యవస్థనే మార్చాలంటే వీళ్ళు ఇంకొక అడుగు ముందుకేసి బరి తెగించి అని చెప్పొచ్చు. సిండికేట్ అయ్యి థర్డ్ పార్టీతో ఒక సిలబస్ని డిజైన్ చేసి ఆన్లైన్లో క్లాసులు కండక్ట్ చేసి, కుదరకపోతే ఆఫ్లైన్లో కండక్ట్ చేసి, పేరెంట్స్ మీలో అవేర్నెస్ రావాలి. 2 నెలల సెలవుల్లో ఇది చదువుకోకపోతే ఏ పిల్లవాడి జీవితం పాడైపోదు, చనిపోరు కూడా. కానీ మీరు దీన్ని చేస్తే మాత్రం మీ పిల్లలు ఇంటికి వస్తారో లేదో కూడా గ్యారంటీ చెప్పలేం. తర్వాత మీరు లభోదివ్యమని బాధపడి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అధికారులను అడిగితే వాళ్ళు కూడా పిలిచి మిమ్మల్ని సెటిల్మెంట్ చేయడం తప్ప మీకు జరిగేది ఏమీ లేదు. మీరు మారండి, ప్రభుత్వం కూడా దిగి వస్తుంది, మాలాంటి మీడియా ఫోర్త్ ఎస్టేట్ మీకోసం పనిచేస్తుంది. ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. స్మాల్ బ్రేక్. మొత్తం వ్యవస్థ ప్రక్షాళన చేయాలి. ఎందుకంటే గవర్నమెంట్ కాలేజీలు, గవర్నమెంట్ స్కూల్స్ మొత్తం ఒక పక్కకి గెంటి ఉన్న అధికారులు, పార్ట్ ఆఫ్ ది పొలిటీషియన్స్ ఎవరైతే ఈ బిజినెస్ చేస్తున్నారో తెలుగు రాష్ట్రాల్లో, మంత్రులు అవ్వచ్చు, ఎమ్మెల్యేలు అవ్వచ్చు, ఎంపీలు అవ్వచ్చు, ఎవరైనా సరే సీఎం స్థాయి వరకు కూడా ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నా కూడా ఖచ్చితంగా ఇది ఈ సిస్టాన్ని మొత్తం సర్వనాశనం చేసింది కూడా పొలిటికల్ లాబియింగ్. ఈ లాబియింగ్ని మన ఎట్టి పరిస్థితుల్లో పబ్లిక్ కోసం ఈ ప్రైమ్ 9
ఎప్పుడూ కూడా ముందుంటుంది సమాజ హితం కోసం. నమస్కారం అండి. నమస్కారం కాంత గారు, వినపడుతుందండి? సార్ మీరు మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి. వినపడుతుందా? ఓకే, ఇప్పుడు వినపడుతుంది. క్లియర్ అండి? నాకు క్లియర్ వినపడుతుంది. మీకు వినపడుతుంది కదా? ఎస్. నమస్కారం. వినపడుతుందండి. ఓకే. తెలంగాణ రాష్ట్రం సాధించారు కానీ తెలంగాణ రాష్ట్రంలో విద్యను కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. 2 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉంది. ఇప్పుడు ఒక్క నిమిషం 2 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మీ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉంది. ఇంకెప్పటికీ కూడా నిధులు నీళ్లు నియామకాల కోసం ప్రజలు కొట్లాడాలా? మధ్యతరగతి కుటుంబాలు వాళ్ళ అప్పు చేసి ఆస్తులు అమ్ముకుని లేకపోతే బంగారం కొదవ పెట్టి కార్పొరేట్ విద్యను కొనుక్కోవాలా ఈ తెలంగాణ రాష్ట్రంలో? ఇంకా కొన్ని దేశాల్లో +2 విద్యని విద్యా హక్కు కింద ఫ్రీగా అందజేస్తున్నారు. ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో ఫ్రీగా ఇమ్మని ఎవరు అడగట్లేదు. మాకు సూపర్ 6లు లేకపోతే మీ సంక్షేమ పథకాలు ఓట్ల రాజకీయం మాకొద్దు మహానుభావ, మాకు ఓన్లీ విద్యని సగటు మానవుడుకు డబ్బులు కట్టి చదివించుకునే నాణ్యమైన విద్య కావాలంటున్నారు. ఇవ్వలేమా? మనం చెయ్యలేమా? ఎందుకు ఇది? ఎవరి కోసం ఈ రాష్ట్రాలు, ఈ గవర్నమెంటు, ఈ వ్యవస్థలు? జీతాలు తీసుకున్న అధికారులు చేతులు ఎత్తేస్తున్నారు, పరిపాలిస్తున్న నాయకులు చేతులు ఎత్తేస్తున్నారు. ఎవరు సమాధానం చెప్తారు? 100 మంది పిల్లలు, 1200 మంది విద్యార్థులు బలిదానం చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. రాష్ట్రం వచ్చాక కూడా మూడు టర్ములు గవర్నమెంట్ వచ్చాక కూడా ఇంకా ఉరివేసుకుని సూసైడ్ చేసుకుని స్ట్రెస్తో పిల్లలు చనిపోతుంటే ఆ ఉద్యమానికి ఈ పిల్లలు చనిపోవడానికి ఏమైనా తేడా లేదంటారా? ఎవరు దీనికి సమాధానం చెప్తారు? ఓట్లేసి గెలిపిస్తున్న నాయకులు సమాధానం చెప్తారా? ఆఫీసర్ల సమాధానం చెప్తారా? మనం పరిపాలన చేసింది సమాజ హితం కోసం, మీడియా ఉన్నది సమాజ హితం కోసం. మేము గత 16 రోజులుగా ఇక్కడ మేము డిబేట్ చేస్తుంటే నిమ్మకు నీరెత్తినట్టు ఐఏఎస్ అధికారి నుంచి జిల్లా అధికారి వరకు కూడా అస్సలు విద్యార్థి సంఘాలు కానీ మీడియా ప్రశ్నిస్తున్నా కూడా చీమకు నీరెత్తినట్టు ప్రవేశిస్తున్నారంటే ఏం చేయాలి? రేవంత్ రెడ్డి గారికి ఇది తెలియదంటారా కాంతం గారు? సీఎం గారికి తెలుసు, కానీ ఖచ్చితంగా ప్రభుత్వం చర్య తీసుకుంటది. నారాయణ కాలేజీ, చైతన్య కాలేజీ మీద ఖచ్చితంగా చర్య తీసుకుంటే మీరు అన్నట్టు వాస్తవం ఇప్పుడు కాదు, వాళ్ళు మొదటి నుండి కూడా ఏ ప్రభుత్వాలు కూడా వాళ్ళ మీద చర్య తీసుకోలేదు. భయపడుతున్నారా ప్రభుత్వాలు? భయపడతారండి. అవసరం అనుకుంటే నారాయణ చైతన్య వీటి చేసేస్తారు. అది భయపడడం అనేది అది మా ప్రభుత్వానికి లేదు. ఖచ్చితంగా మేము సీఎం గారి దృష్టికి మేము కూడా తప్పకుండా, అసలు సీఎం గారి దృష్టిలో ఉంది, ఖచ్చితంగా మేము తీసుకెళ్లి కూడా ఈ కార్పొరేట్ కాలేజీలు, ఈ ప్రైవేట్ కాలేజీలు అన్నింటి కూడా వాస్తవం వీళ్ళు పూర్తిగా విద్యార్థులను ఎలక్షన్ చేసుకుంటూ, అంటే వాళ్ళు కమర్షియల్ అంటే బిజినెస్ అయిపోయింది అది ఇప్పుడు. ఎందుకంటే ప్రభుత్వాలు కూడా వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా చీఫ్ సెక్రటరీ గారి దగ్గరికి కానీ సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య తీసుకునే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. 100కు 100% చర్య తీసుకోవాల్సిందే. అలాంటి కాలేజీలను అసలు వాస్తవానికి ప్రైవేట్ కాలేజీలు కానీ, ప్రైవేట్ స్కూళ్ళు కానీ, ఈ కార్పొరేట్ కాలేజీలు కానీ, స్కూళ్ళు కానీ ఇవన్నిటిని నిషేధించి వాస్తవానికి ప్రభుత్వ కాలేజీలే నడిపోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. సార్ మీరు కాంతం గారు ఒక మాట అడుగుతాను, ప్రజలకి ఏ విధంగా మీరు నమ్మకం కలిగిస్తారు? హైదరాబాదు నడిబొడ్డులో పార్ట్ ఆఫ్ ది రంగారెడ్డి, హైదరాబాదు తర్వాత మెదక్కు, రంగారెడ్డిలో తర్వాత శేర్లింగంపల్లి ఈ ఏరియాలో కూడా సీఎం ఇక్కడే ఉంటారు, విద్యాశాఖ మంత్రి ఆయనే, హోమ్ మినిస్టర్ ఆయనే. ఒక జీవోని ఇంప్లిమెంటేషన్ చేయడానికి 16 రోజులుగా ప్రైమ్ నేను ఏప్రిల్ 1 నుంచి సెలవులు ఇచ్చిన దాన్ని వైలేషన్ చేస్తుంటే అసలు ఇంటెలిజెన్స్ వ్యవస్థ పనిచేస్తుందా? నిజంగా ఒకటి అడుగుతున్నాను మిమ్మల్ని, సీఎం గారి దృష్టికి తీసుకువెళ్ళండి. రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఐజీ గారు ప్రైమ్ నైన్ వేదికగా విద్యార్థి సంఘ నాయకులు సోషల్ మీడియాలో అవేర్నెస్ తీసుకొస్తున్నాం. ఏప్రిల్ 1 నుంచి 2 నెలల పాటు తెలంగాణలో ఉన్న అన్ని ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలకు సెలవు ప్రకటించారు. దాన్ని తొంగలో తొక్కి ఆన్లైన్ ఆఫ్లైన్ పెట్టి బరి తెగించిన కార్పొరేట్ సంస్థలు, పట్టించుకోని అధికారుల్ని ఎందుకు చర్య తీసుకోకుండా ఇన్ని రోజులు కావాలా? టుడే డేట్ ఈజ్ 9th, 1 నుంచి యథేచ్ఛగా జరుగుతుంది. ఇంకా బరి తెగించిన కార్పొరేట్ కాలేజీలు లెక్చరర్స్ని ఆదేశించి వాళ్ళ ఇళ్లలో జూమ్ కనెక్షన్ ఇచ్చి ఇప్పుడు మనం ఎలా అయితే మాట్లాడుకున్నామో పిల్లలకు చెప్తున్నారు. పిల్లలు ఏం చేస్తున్నారు? సమ్మర్ సెలవులు వచ్చాయని వాళ్ళ క్లాసులు వింటలేదు. పేరెంట్స్ ఏమో జాబ్కి వెళ్ళిపోతారు.
మళ్ళీ ఇంకొక న్యూస్ ఏంటో తెలుసా మీకు, ఈ 9 రోజుల్లో ప్రతి కాలేజీలో 1 యూనిట్ సిలబస్ అయిపోయింది. రేపు కమింగ్ సాటర్డే యూనిట్ టెస్ట్ ఉంది. అంటే ఇంత బరి తెగించిన వ్యవస్థలో రేవంత్ రెడ్డి గారు ఒక్క ప్రెస్ మీట్ కానీ ఒక్క యాక్షన్ కానీ లేకపోవటం, పేరెంట్స్ అందరూ కూడా ఒకటే మాట్లాడుతున్నారు, అధికారులు భయపడుతున్నారు, ప్రభుత్వం భయపడుతుంది, నారాయణ శ్రీ చైతన్య గుప్పిట్లో గవర్నమెంట్ ఉంది, వాళ్ళు కూడా బయట మెసేజ్ ఎలా, ఒక్క నిమిషం అండి, బయట మెసేజ్ ఎలా వస్తుందంటే పేరెంట్స్ నుంచి, నాట్ మీడియా ఏమంటున్నారో తెలుసా, వాళ్ళు కుమ్మక్కయ్యారు కాబట్టి మీరు ఎంత కష్టపడినా, మీడియా కష్టపడినా, మీలాంటి నాయకులు మాట్లాడినా వాళ్ళకి నిమ్మకు నీరెత్తినట్టు ఉంటారు, మీరు ఎంత కష్టపడినా వృధా ప్రయాస అనే స్థితికి పేరెంట్స్ వస్తున్నారు. కానీ అధికారులు కూడా ఎలా ఉన్నారంటే ఒక్కొక్క ఏరియాలో 10 సంవత్సరాల నుంచి ఆఫీసులు ఉన్నారంటే ఇక్కడే అనుమానం వస్తుంది మాకు. విద్యార్థి సంఘ నాయకులు చెప్తున్నారు, పవన్ కుమార్ గారు 9 సంవత్సరాల నుంచి మేడ్చల్ డిఓ ట్రాన్స్ఫర్ కాలేదు, సంగారెడ్డి డిఓ ట్రాన్స్ఫర్ కాలేదు, రంగారెడ్డి డిఓ ట్రాన్స్ఫర్ కాలేదు, కానీ ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ మాత్రం 6 మంత్స్ 3 మంత్స్ ప్రతి 6 మంత్స్కి మారుతున్నారు. అంటే వ్యవస్థ ఏం జరుగుతుంది? మీరు ఒక్కసారి కాంతం గారు ప్రైమ్ లైన్ వేదికగా ప్రజల పక్షాన మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, రేవంత్ రెడ్డి గారి విద్యాశాఖ మంత్రి గారికి అలాగే ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీతో మాట్లాడి ఈ కాలేజీల మీద యాక్షన్ తీసుకునే వరకు కూడా ప్రైమ్ లైన్ ప్రజల పక్షాన్ని నిలబడుతుంది. ఒకటి మాత్రం అర్థమవుతుంది, ప్రైమ్ లైన్ ఒకటే కొట్లాడుతుంది, మిగతా మీడియాలు చూపించట్లేదు, మిగతా పత్రికలు చూపించట్లేదు. అది మీరు అర్థం చేసుకోండి తెలుగు రాష్ట్రాల్లో. ఎందుకంటే విద్య అనేది ప్రతి మనిషి యొక్క ప్రాథమిక హక్కుకు భంగం కలిగిస్తే మనకు మనమే భంగం చేసుకున్నట్టు లెక్క. అందుకని మీరు ఆలోచన చేసి మీరు రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తారని కోరుతూ, సతీష్ రావు గారు వినపడుతుందండి సార్. కేటీఆర్ గారు, ప్రతిపక్ష నాయకుడైన గౌరవ కేసీఆర్ గారు, కవిత గారు, హరీష్ రావు గారు, వీళ్ళందరూ కూడా శాసన మండలిలో కానీ శాసనసభలో కానీ మొన్న సభ జరిగినప్పుడు అనేక విషయాలు లేవనెత్తారు, చాలా సంతోషం. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఇంత దందా జరుగుతుంటే, ఇంత అవేర్నెస్గా మీడియా ప్రైమ్ అని పోరాడుతుంటే వాళ్ళెవరూ కూడా స్పందించలేరు. తెలుసంటారా తెలియదంటారా సతీష్ రావు గారు? సార్, రూలింగ్ లో ఫస్ట్ సీఎం గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉన్నారు, వారు ఫస్ట్ స్టెప్ తీసుకోవాలి కదా. ఇప్పుడు మీరు అడిగేది చిన్న, మీరు మాట్లాడేది ఇలా హాలిడేస్ ఇచ్చారు నడుస్తున్నాయని చెప్తున్నారు. ఏ కాలేజ్ నడుస్తుంది, ఎక్కడ నడుస్తున్నది అని లొకేట్ చేయొచ్చు, సీసీ కెమెరాలు ఎవిడెన్స్ తీసుకోవచ్చు, ఆ కాలేజీని సస్పెండ్ చేయొచ్చు. మేము కూడా మీకు డిస్ప్లే పీసీఆర్ గారు ఒకసారి ఆ కాలేజీ డిస్ప్లే చేయండి సార్, చెప్పండి. అండ్ సెకండ్ ఒకటి ఏంటంటే ఫీజు నియంత్రణ ఒకటి పెట్టాలా. రెండోది కాలేజ్ ఫెసిలిటీస్, ప్లే గ్రౌండ్, మినిమం నామ్స్ లేకుండా వాటికి కాలేజ్ పర్మిషన్ ఇవ్వకూడదు. ఒక దగ్గర లైసెన్స్ తీసుకొని 10-20 కాలేజ్ నడుపుతామంటే అది యాక్సెప్ట్ కాకుండా కంట్రోల్ చేయాలా. కంపల్సరీ ఎక్కడైతే పర్మిషన్ ఉంటుందో అక్కడే నడపాలా. ఫీజు నియంత్రణ ఉండాలా. ప్లస్ కంప్లీట్ గా దీని సిస్టమే మార్చాలా. గవర్నమెంటే, ఎందుకంటే గవర్నమెంట్ ఈ 3 లక్షలు, ఇప్పుడు మీరు చెప్తున్న 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు ఈ ఫీజు స్ట్రక్చర్ లో 10th లో 40%, 35-40% వచ్చిన కూడా మళ్ళీ ఎంసెట్, నీట్ ఇట్లా వచ్చారు వాళ్ళు ముందుకెళ్ళిపోతున్నారు. 95% వచ్చినోడు బడుగు బలహీన వర్గాల పిల్లలకు ఫీజు కట్టలేక వాళ్ళు మళ్ళీ కామన్ గా అడ్జస్ట్మెంట్ అయ్యి వేరే మామూలు కోర్స్ లో పోవాల్సి వస్తుంది. మీరు శేర్లింగంపల్లి నియోజకవర్గంలో బస్తీలు బలహీన వర్గాల పిల్లలు సతీష్ రావు గారు 2 లక్షలు కట్టలేక ఒరిజినల్ క్రీమ్ ఎక్కడైతే క్రీమ్ బ్రేక్ అయిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారు, సైడ్ కి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు డిప్లొమాలో, డిగ్రీలు, బీబీఏలు అటు వెళ్ళిపోతున్నారు. ఫీజు దీంట్లో అడ్జస్ట్మెంట్ ఎందుకంటే ఇక్కడ బట్టి కొట్టకపోతే నీట్ రాదు. సో అదే 10th మనం మార్క్స్ ప్రకారం కౌన్సిలింగ్ త్రూ కనుక పోతే 100% అందరికీ న్యాయం జరుగుతుంది. వాళ్ళు అర్బన్ ఏరియాలో కాకుండా రూరల్ ఏరియా కాకపోతే ఎక్కడైనా తక్కువ స్ట్రక్చర్ అక్కడ జాయిన్ అవుతారు, సీట్ తీసుకొని సంపాదించుకొని మంచి పొజిషన్కి వస్తారు. సతీష్ రావు గారు, మీరు ఉదయం లెగిస్తే ప్రజల మధ్యలో ఉంటూ శేర్లింగంపల్లి అటు హైదర్ నగర్ ఏరియాలో ప్రజల మధ్య బిలో మిడిల్ క్లాస్ వాళ్ళతో కలుస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఈ కార్పొరేట్ విద్య చదువుకోగలుగుతారా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడానికే పాపం లైన్ కడుతున్నారు. ఈ లక్షల రూపాయలు పెట్టి చదువుకుంటారా? అదే కదా ఇప్పుడు మేము చెప్పేది. ఇప్పుడు దీంట్లో ఈ వ్యవస్థనే సమూలంగా మార్చి కౌన్సిలింగ్ ద్వారా ఫీజ్ స్ట్రక్చర్ గవర్నమెంట్ డిసైడ్ చేసి దాని ప్రకారం కనుక కౌన్సిలింగ్ పోతే అందరికి మంచి టాలెంట్ ఉన్న వాళ్ళకి న్యాయం జరుగుతుంది. వాళ్ళు మెడిసిన్ పోయినా, నీట్ పోయినా. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులుగా ప్రైమ్ లైన్ వేదికగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం, కేటీఆర్ గారు, గౌరవ ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు అందరూ స్పందించాలని, మీరు కూడా దాని మీద సీరియస్గా ఆలోచన చేయాలని, అదేవిధంగా
దీని మీద ప్రైమ్ నేను చర్చ చేస్తుంది విద్యార్థి సంఘాలతో కలుపుకుని మీరు కూడా ముందుకు రావాలి, ప్రతిపక్షంగా గవర్నమెంట్ని డిమాండ్ చేయాలని మీ ద్వారా ప్రతిపక్ష నాయకుడు అయిన కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి తెలియజేస్తున్నాం సార్. మళ్ళీ మీతో మాట్లాడదాం. ఒక కాలం ఉన్నారు, కాశీ విశ్వనాథ్ గారు వైజాగ్ నుంచి. నరసయ్య గారు లైన్లో ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం నరసయ్య గారు. నమస్కారం అండి. నేను ప్రజా కళాకారుని బాధ నచ్చానండి. ఓకే చెప్పండి సార్. ఇప్పుడు ప్రైవేటు విద్యాలయాల గురించి మాట్లాడుతున్నారు కదా సార్. మీ టీవీని మ్యూట్లో పెట్టుకోండి, నాతో మాట్లాడండి. చెప్పండి. ప్రైవేటు విద్యాలయాల గురించి శ్రీ చైతన్య గురించి మాట్లాడుతున్నారు కదా సార్. సార్ ఇప్పుడు ఈ శ్రీ చైతన్య అయిపోయింది, ఆ శ్రీ చైతన్య టైప్ లో ఇంకా మిగతా స్కూళ్ళు ఉన్నాయి సార్. ఓకే సార్ ఈ స్కూళ్ళ మూలాన విద్యార్థుల భవిష్యత్తు పూర్తిగా దెబ్బతింటుంది సార్. సార్ భవిష్యత్తుకు పనికొచ్చే విద్య గురించి వీళ్ళు నేర్పటం లేదు సార్. కరెక్ట్ సార్. వీళ్ళు విద్యార్థులు ఆ చదువుల ఒరవడిలో ప్రైవేటు ఒరవడిలో పడి పూర్తిగా మైండ్ మెచ్యూరిటీ కాకుండా సార్ చనిపోతున్నారు సార్. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను సూర్యాపేట జిల్లా నుంచి సార్. సూర్యాపేట అంటే మన కోదాడ దగ్గర సూర్యాపేట డిస్టిక్ హెడ్ క్వార్టర్. థ్యాంక్ యూ, మీ బాధను తెలియజేసినందుకు. మేము కొట్లాడేది కూడా గవర్నమెంట్ స్కూల్స్లో. పక్కనున్న తమిళనాడులో స్టాలిన్ గారు ఏం చేశారంటే ఈ అధికారులు నిమ్మకి నీరెత్తినట్టు మన తెలంగాణలో కూడా అధికారులకు బుద్ధి వచ్చేలాగా రేవంత్ రెడ్డి గారు చర్యలు తీసుకుంటారని, చంద్రబాబు గారు కూడా చర్యలు తీసుకుంటారని ఆశిద్దాం. అటెండర్ స్థాయి నుంచి ఐఏఎస్ ఆఫీసర్ వరకు స్కూల్ ఎడ్యుకేషన్ కానీ ఎనీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లోనే చదవాలి. దెన్ ఓన్లీ వాళ్ళకి ప్రమోషన్స్ ఉంటాయి, ఇంక్రిమెంట్స్ ఉంటాయి. అదర్వైజ్ ఆయన ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చారు, చట్టం తీసుకొచ్చారు. ఎప్పుడైతే కలెక్టర్ కొలుకు కుక్కడపల్లిలో గవర్నమెంట్ స్కూల్లో చదివితే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ క్లాస్ రూమ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది, టాయిలెట్స్ ఇంప్లిమెంటేషన్ చేస్తారు, ఫ్యాకల్టీ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. ఎప్పుడైతే అధికారికి నొప్పి వస్తుందన్నమాట, మనకు తందాకా వస్తే కానీ తెలియదు అంటారు కదా, అలా అధికారులకు నొప్పి వచ్చిన రోజున వ్యవస్థ బాగుపడుతుంది. అందుకనే స్టాలిన్ గారు ఏం చేశారంటే మొత్తం చట్టం తీసుకొచ్చారు. మేము ప్రైమ్ న్యాయ వేదికగా ప్రజల పక్షాన స్టూడెంట్ పక్షాన గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు వాటిని బలోపేతం చేయాలంటే మీరు అమెండ్మెంట్ తీసుకొచ్చి చట్టాలు మార్చండి. చట్టాలు మారిస్తే ఆటోమేటిక్గా అధికారుల్లో చలనం వస్తుంది, అటెండర్ నుంచి ఐఏఎస్ వరకు కూడా. అప్పుడే మొత్తం సమస్య అన్నింటికి పరిష్కారం అవుతుందని మేము ప్రైమ్ న్యాయంగా డిబేట్ చేస్తున్నాం. ఆ విధంగా గవర్నమెంట్ ఆశిస్తుంది. ఒక కాలర్ ఉన్నారు, కేశవరావు గారు హైదరాబాద్ నుంచి. నమస్కారం అండి. నమస్కారం. మనకి మీరు గట్టిగా మాట్లాడండి సార్, మీ వాయిస్ లో ఉంది. అదే నేను కానీ మీరు కానీ ఆ ప్యానల్లో ఉన్నవారు కానీ ఎవరైనా సరే మన పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో కానీ గవర్నమెంట్ కాలేజీలో కానీ చేర్చకపోవడానికి మనకి అందులో చదువు వస్తుందనే నమ్మకం లేకపోవటం, చదువు చెప్తారనే నమ్మకం లేకపోవటమే కదండి. ఆ నమ్మకం కుదరాలంటే మీరు చెప్పినట్లుగా తమిళనాడులో చేసినట్లుగా గవర్నమెంట్ అఫీషియల్స్ అందరికి కూడాను కంపల్సరీగా అందులో చేయిస్తేనే ఇంక్రిమెంట్స్ ఉంటాయి. గవర్నమెంట్ జీతం తీసుకొని గవర్నమెంట్ కావాలి, బట్ గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవడానికి ఏం అడ్డొస్తుంది అనేది అక్కడ స్టాలిన్ గారు చేశారు. అదే అండి, మనం అందరూ ట్యాక్సీలు కట్టినా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కి మామూలు ప్రైమరీ ఎడ్యుకేషన్ కి వెళ్తున్నాం మన ఇన్కమ్ ట్యాక్స్ అంతాను. కానీ అది యూటిలైజ్ అవ్వట్లేదు. ప్రైవేట్ స్కూల్లో 10,000 జీతం ఇచ్చినప్పుడు కూడాను చక్కగా చెప్పకపోతే వాళ్ళు ఎందుకనేది క్వశ్చన్ చేస్తారు కాబట్టి వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ 60,000 70,000 జీతం ఇచ్చినప్పుడు కూడాను రిజల్ట్ లేకపోతే కూడా ఎవరు అడిగేవాళ్ళు లేరు. కాబట్టి దీనికి పరిష్కార మార్గం కావాలి కానీ గవర్నమెంట్ చేయట్లేదు, డిఓలు చేయట్లేదు, ఇది చేయట్లేదు అనే దానికంటే కూడాను కంపల్సరీగా గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ చేరాలి. తర్వాత ఫెసిలిటీస్ చదువులో రిజల్ట్ వచ్చే ఓరియంటెడ్ గా ఉండకపోతే ధైర్యం ఉండాలి పేరెంట్స్ పిల్లల్ని చేరుస్తామంటే. పిల్లల భవిష్యత్తే కదండి పిల్లలకు తల్లిదండ్రులకు కావాల్సింది. మీ సమస్య అర్థమైంది కేశవరావు గారు. మళ్ళీ మీ ద్వారా పేరెంట్స్కి తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలియజేస్తున్నాం. ప్రైమ్ నైన్ ఈ చర్చ మొదలుపెట్టింది. గవర్నమెంట్ స్కూల్స్లో, గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో, గవర్నమెంట్ వ్యవస్థలో ఉన్న అధికారులు కానీ ఉద్యోగులు కానీ అటెండర్ నుంచి అందరూ చదవాలి. ఆ చట్టం మారాలి. 2 అలాగే ప్రైవేట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ స్కూల్స్లో గవర్నమెంటే ఫీజు ఫిక్స్ చేయాలి కంపల్సరీ. అది స్టేట్ సిలబస్ అవ్వండి, సిబిఎస్ఈ అవనివ్వండి, మొత్తం ప్రక్షాళన చేయాలి. ఇంటర్మీడియట్ వ్యవస్థలో కేసీఆర్ గారు దోస్తు తీసుకొచ్చారు తెలంగాణ గవర్నమెంట్, అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సేమ్ దోస్తులాగే ఇంటర్మీడియట్లో కూడా
గవర్నమెంటే 10th పాస్ అయిన వాళ్ళు నేరుగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. రిజర్వేషన్ బట్టి ఏరియాని బట్టి కౌన్సిలింగ్ కండక్ట్ చేసి గవర్నమెంట్ ఫీజుకి జాయిన్ అవ్వాలి. అప్పుడు ఈ కార్పొరేట్ ఉండదు, నారాయణ ఉండదు, శ్రీ చైతన్య ఉండదు. ఎవరికైతే లీగల్గా పర్మిషన్స్ ఉన్నాయో, ఫైర్ ఉండి, సేఫ్టీ ఉండి, బిల్డింగ్ ఉండి, శానిటేషన్ ఉండి, వీళ్ళందరూ కూడా నచ్చినవాడు నచ్చిన కాలేజీలో జాయిన్ అవుతాడు. ఒక ఫ్రీ వాతావరణం ఉంటుంది తెలంగాణలో. దెన్ ఓన్లీ ఎడ్యుకేషన్ 10 కాలాల పాటు బతికి బట్టగడుతుందని ప్రైమ్ 9 మీకు తెలియజేస్తూ ఈ ఉద్యమం విద్యార్థి సంఘ నాయకులతో, రాజకీయ నాయకులతో ముందుకు తీసుకెళ్తూనే ఉంటాం గవర్నమెంట్ దిగి వచ్చే వరకు. మధుసూదన్ రెడ్డి గారు ఉద్యమాలు చేశారు, తెలంగాణలో మేధావులు ఉన్నారు. నిజంగా ఇంతమంది మేధావులుండి తెలంగాణలో ఉద్యమంలో పిల్లలు చనిపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దిగువచ్చి తెలంగాణ ప్రకటించింది. కేసీఆర్ గారు ఎంతోమంది వాళ్ళ ఉద్యమాలు, ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ ఒక సంఘటితం అయ్యారు. ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే ఇదంతా చూశాక విద్యార్థి సంఘాలు ఎంత బాధపడుతున్నారు. ప్రతి సంవత్సరం సమ్మర్ వస్తుందంటే ఈ పవన్ కుమార్ వీళ్ళందరూ కూడా రోడ్డు ఎక్కుతున్నారు. ఎన్ని సంవత్సరాలు ఇంకా ఈ బరి తెగించిన కార్పొరేట్ వ్యవస్థని మీలాంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ మలిదలిసి ఉద్యమం లేగా మీలాంటి నాయకులందరూ భయపడి ఆగిపోతున్నారా, లేకపోతే నిజంగా ఎందుకులే మనకి ఎవరో చూసుకుంటారు, ముఖ్యమంత్రి వస్తూ ఉంటారు, మారుతూ ఉంటారు, వాళ్ళకు అన్ని వదిలేస్తారా? ఇంక దీనికి అంతం లేదంటారు తెలంగాణలో? లేదు, అంతం అనేది తప్పకుండా ఉంటుందండి. అంతం లేకుండా ఉండదు. అయ్యా, ఏ వ్యవస్థలో కూడా హిట్లర్ లాంటి వాళ్ళు కూడా ఈ మట్టిలో కలిసిపోయారు. కాబట్టి పెరుగుట విరుగుట కొరకే, దాంట్లో ఎవరికి కూడా లేదు. వీళ్ళందరూ కూడా ఏంటంటే తాత్కాలికంగా మమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు అనేటటువంటి విర్రవీగుతనంతో బరి తెగించి ఈ వ్యవహారాలన్నీ చేస్తున్నారు. అదేవిధంగా విద్యా వ్యవస్థలో కూడా ఒక మంచి మార్పు కోరుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఒక నిజము శాశ్వతం, అబద్ధము అనేటటువంటిది అశాశ్వతం. ఒక పేరెంట్ను ఒకసారి మోసం చేయొచ్చు, అందరి పేరెంట్లను ఒకసారి మోసం చేయొచ్చు, కానీ అందరి పేరెంట్లను అన్నిసార్లు మోసం చేస్తామని ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు అనుకుంటే పొరపాటు. రెండవది, ప్రభుత్వ పరంగా కూడా ప్రభుత్వానికి ఉన్నటువంటి అనేక సవాళ్ళ కారణంగా కావచ్చు, అనేక విషయాల కారణంగా కావచ్చు, కొన్ని విషయాల పట్ల ఉదాసీనంగా ఉండొచ్చు. కానీ ఈరోజు ఈ కార్పొరేట్ సంస్థలు ఏవైతే ఇంటర్మీడియట్ బోర్డు నిబంధనలు ఉన్నప్పటికీ కూడా ప్రతి సంవత్సరం కూడా విద్యార్థులే పోయి క్లాసులు బైకాట్ చేయించడము, రద్దు చేయించడము అనేటటువంటి ఈ చర్య ఏదైతే ఉందో, ప్రభుత్వాలు ఏవి వచ్చినా సరే మేము విద్యార్థుల కోసమే చేస్తున్నాం అనేటటువంటి విధంగానో, లేకుంటే ఇంకోటనో ప్రభుత్వాలు చెప్పినటువంటి చిన్న చిన్న తాయిలాలకు మాట వినేటటువంటి ప్రయత్నం చేసి ప్రభుత్వాలను మంచిగా చేసుకోవడం అనుకోండి, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఏకంగా అవసరం వస్తే ఎలక్షన్ ఫండ్ ఇస్తామనేటటువంటి తాయిలాలు కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బయట పెడితే కానీ శ్రీ చైతన్య కళాశాల ఎలక్షన్ బాండ్లు కొన్నదనేటటువంటి విషయం మనకు తెలియలేదు. సో కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. కానీ అల్టిమేట్గా ఈరోజు నేను ప్రభుత్వాలకు కూడా విజ్ఞప్తి చేసేటటువంటిది, పెద్దలు గజ్జలకాంతం గారు కూడా ఒక ప్రజా ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఒక మేధావి వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి ఇటువంటివన్నీ కూడా వాళ్ళు చాలా విషయాలు చూసారు. కాబట్టి అటువంటి వాళ్ళు కానీ లేదు బీఆర్ఎస్ తరఫున పాల్గొంటున్నటువంటి నాయకుడు కానీ ఈరోజు ప్రభుత్వం కానీ ప్రతిపక్షం కానీ ఖచ్చితంగా ఈ కార్పొరేట్ కళాశాలల యొక్క దందా పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారు, సరే ఫోన్లే నాలాంటి వాడిని అడిగినా అల్టిమేట్గా ఏ కాలేజీలో జాయిన్ చేస్తే బాగుంటుందంటే సర్లేండి చూద్దాం, అక్కడిక్కడ చూసి లాస్ట్కు ఏదో నారాయణ చీత అయితే లేండి, ఎందుకు ఇప్పుడు రిస్క్ తీసుకుంటారు అనేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితుల్లో రేపు రాబోయేటటువంటి రోజుల్లో వీళ్ళు కళాశాలలు అల్టిమేట్గా ప్రభుత్వాన్ని కూడా మేము మేనేజ్ చేయగలుగుతారు, మమ్మల్ని ఎవరు ఏం చేయలేనటువంటి స్టేజ్కి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి అల్టిమేట్గా పొలిటికల్ డిసిషన్స్ వల్లనే ఈ కళాశాలను ముకుతాడు వేయగలుగుతాము. కాబట్టి ఈరోజు ప్రభుత్వము ప్రతిపక్షాలను రిప్రజెంట్ చేస్తున్నటువంటి ప్యానెల్లో పాల్గొంటున్నటువంటి పెద్దలు కూడా దీనిపైన సీరియస్గా తీసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ముఖ్యమంత్రి గారిని చెప్పడం కానీ లేదా ప్రతిపక్ష నాయకులను కానీ సెన్సిటైజ్ చేయడం కానీ చేసి ఖచ్చితంగా నారాయణ శ్రీ చైతన్య కళాశాలలనేటటువంటివి ఈ విధంగా విద్యార్థులను, తల్లిదండ్రులను, అధికారులను లెక్క చేయకపోవడము, ఇంటర్మీడియట్ బోర్డు అచేష్టంగా పడి ఉండడము, ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళ మీద చర్య తీసుకోవడానికి వెనుకాడుగు వేయడము, ఇటువంటివన్నీ కూడా చాలా ఘోరమైనటువంటి విషయాలు. తప్పకుండా చర్యలు తీసుకుంటారని చెప్పి నేను భావిస్తున్నాను. పవన్ కుమార్ గారు, మీరు అనేక కళాశాలలకు వెళ్ళి తనిఖీలు చేస్తున్నారు. ప్రైమ్ 9 చర్చలు చేస్తుంది, సమాజంలో అవేర్నెస్ తీసుకొస్తుంది. ప్రైమ్ 9 ఎఫెక్ట్తో కార్పొరేట్ కాలేజీలన్నీ ఒక సిండికేట్ అయినాయి. లిక్కర్ టెండర్లో సిండికేట్ అవుతారు, దౌర్భాగ్యం. కాలేజీలో సిండికేట్ అయ్యారు.
ఈ విషయంలో మీరందరూ కూడా విద్యార్థి సంఘాలు మీరందరూ ఒక టీంగా ఏర్పడి రేపు గవర్నర్ని కానీ ప్రతిపక్ష నాయకుడైన గౌరవ కేసీఆర్ గారిని కానీ అలాగే మన డిఏఓ ఎవరైతే ఉన్నారో యాక్షన్ తీసుకోవడం వల్ల మీరు చర్యలు తీసుకొని గవర్నమెంట్ కూడా గవర్నర్కి రిప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటున్నారు, కేసీఆర్ గారిని కూడా కలవాలనుకుంటున్నారు. ఏంటి ఈ ఉద్యమాన్ని ఎటువైపు తీసుకెళ్లాలనుకుంటున్నారు? మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? పేరెంట్స్కి, సమాజానికి, రాజకీయ నాయకులకి తెలియాలి కదా సార్. ముందుగా మేమైతే కూడా ఒక 2 రోజుల్లో ఆల్రెడీ రామన్నతో మాట్లాడడం జరిగింది సార్. రామన్న అపాయింట్మెంట్ కూడా ఇచ్చారు. గెల్లి సీనన్న గారితో దృష్టికి తీసుకెళ్తే రామన్న గారిని కేటీఆర్ గారు ఏదైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము పర్సనల్గా వెళ్ళి విజిట్ అయ్యి ఒకసారి, ఎందుకంటే ఆయన వెళ్ళి ముందుగా మన స్క్రీన్ పైన కనబడుతున్నారు ఎర్రబెల్లి సతీష్ రావు గారు, కేటీఆర్ గారికి అత్యంత సన్నిహితులు. శేర్లింగంపల్లిలో ఆయన కాన్స్టిట్యున్సీలోనే మొత్తం కార్పొరేట్ దందా అంతా ఉంది. వారు కూడా మీకు సతీష్ రావు గారు ప్రైమ్ నైన్ వేదికగా ఈ విద్యార్థి సంఘ నాయకులు కూడా మిమ్మల్ని కలుస్తారు. మీరు కూడా శేర్లింగంపల్లిలో అన్ని బస్తీలు కాలనీ తిరుగుతున్నారు, సమాజ సేవలో ముందున్నారు. మీరు వీళ్ళని కూడా కలుపుకొని వాళ్ళకి సహాయం చేయాలని ప్రైమ్ నైన్ వేదిక మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇంకోటి సార్, ఇప్పుడు ఇది మళ్ళీ ఇప్పుడు ఎట్లా పోతుందంటే సార్, ఇప్పుడు కొంతమంది కాంగ్రెస్ నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ ఇది టీఆర్ఎస్ చేయిస్తుంది అని చెప్పి ఒక తప్పుడు ప్రొపగండా చేస్తారు. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ మీరు విషయం లేవలెత్తారు కానీ దీంట్లో టీఆర్ఎస్, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మాకు అందరూ సమానమే. మీ రాజకీయాలు ఎలక్షన్ టైంలో చూసుకోండి. సమాజ హితం కోసం, పబ్లిక్లో ఈ దందాన్ని అరికట్టడం కోసం ప్రైమ్ నైన్ 2 రాష్ట్రాలలో నారాయణ, శ్రీ చైతన్య మాకు శత్రువులు కాదు, మిత్రులు కాదు. టోటల్గా వ్యవస్థ బస్టు పట్టింది కాబట్టి వ్యవస్థను బాగు చేయడం కోసం ఈ సిస్టమ్ను మార్చాలని చెప్పేసి ప్రైమ్ నైన్ మీకోసం పోరాడుతుంది తప్ప ఏ పార్టీకి, ఏ నాయకుడికి దీన్ని ఆపాదించవద్దు. సిస్టమ్ మారే వరకు, అందరిలో చైతన్యం తీసుకొచ్చే వరకు విద్యార్థి సంఘాలతో పాటు రాజకీయ నాయకులతోటి, అధికారులతోటి మా ప్రైమ్ నైన్ ముందుండి పోరాటం చేస్తుంది. చెప్పండి సార్. తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే మిలియన్ మార్చ్ టైప్ లో ఎట్లయితే చేసాము, అన్ని సంఘాలని కలుపుకున్నారు సార్. మేధావులు, విద్యా సంఘాలు ఉన్న ఆల్ పార్టీస్ కూడా కలిశారు. రేపు పొద్దున ఇప్పుడు నేను మదన్న లాంటి వ్యక్తులని మన ఇప్పుడు ఎవరైతే శైలింబల్లో మనకి ఎర్రబెల్లి సతీష్ అని వీళ్ళందరినీ కూడా పర్సనల్ గా విజిట్ అయ్యి వీళ్ళందరినీ కూడా కలుపుకొని మేము అందరం వారినే నాయకత్వం వహించి కేటీఆర్ లాంటి పెద్ద వ్యక్తులు కూడా మాతో తోడుంటే ఈ కార్పొరేట్ ఆగడాలకి ఒక ఫుల్ స్టాప్ పడుతుంది. సీఎం దృష్టిలో ఉంది అని చెప్పి అందరు కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. ఇప్పుడు 2 రోజుల ముందు కూడా 48 hours లో మేము సాల్వ్ చేస్తామని చెప్పి మన ఒక నాయకులు చెప్పారు సార్. 48 hours అయిపోయింది కదా, అందుకని మేము కాంగ్రెస్ ని నమ్మే పరిస్థితిలో నేను లేకుండా పోయాం సార్. కాబట్టి మేము అందుకని రేపు ఖచ్చితంగా కూడా రేపు బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే కేటీఆర్ గారు ఉన్నారో వారి దగ్గరికి వెళ్తాం, మా రిప్రజెంటేషన్ ఇస్తాం, వారిని కూడా కదిలి రమ్మంటాం. త్వరలోనే కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడు అయినా ఆయనకి ఇవ్వండి. మీరు అవసరమైతే ఎర్రవెల్లిలో ఫామ్ హౌస్ లో అవైలబుల్ ఉంటే మన సతీష్ రావు గారు మాట్లాడతారు సార్. వీళ్ళు మిమ్మల్ని కలుస్తారు, వారికి కూడా ఇచ్చి, ఎందుకంటే ఇది ఒక విష ప్రసారంగా వీళ్ళని ఎవ్వరూ ఏమీ చేయలేని బరి చెగిన స్థితిలో ఉంది సతీష్ రావు గారు. మీరు కొంచెం దీని మీద దృష్టి పెట్టాలని సార్. ఇప్పుడు రాబోయే కాలంలో అట్లనే ఖచ్చితంగా కూడా ఫస్ట్ ఇంటర్మీడియట్ బోర్డు ముట్టడైతే ఇమీడియట్గా ఎల్లుండి మేము బోర్డు ముట్టడి. గవర్నర్ గారిని ఎప్పుడు కలుస్తున్నారు? గవర్నర్ గారిని వచ్చే థర్స్డే కానీ ఫ్రైడే కానీ తీసుకుంటున్నాం సార్ అపాయింట్మెంట్ ఒకసారి గవర్నర్ గారిది. ఎందుకంటే ఒకవేళ అపాయింట్మెంట్ ఇవ్వని పక్షంలో ఖచ్చితంగా రాజ్భవన్ ముట్టడికి కూడా ప్లాన్ చేస్తున్నాం సార్. అన్ని విద్యార్థి సంఘాలు కూడా కలిసి బీఆర్ఎస్ని కలుపుకొని వెళ్తున్నాం సార్. గజ్జల కాంతం గారు, మీకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రైమ్ నైన్ వేదికగా. మీరు గనక రేవంత్ రెడ్డి గారు కనుక ఇది స్పందించకపోతే ప్రజలు ఏమిటి ఈ యొక్క పొలిటికల్ లాబింగ్, ఏమిటి వీళ్ళ మధ్యలో ఉన్న ఒక అనుబంధం అనేది ప్రజలు కొద్దిగా ఇబ్బంది పడే స్థితికి వెళుతుంది. దీని మీద మీరు యాక్షన్ తీసుకునే వరకు మీరు త్వరగా సీరియస్గా ఆలోచించాలని ప్రైమ్ నైన్ వేదిక మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. ఇంకొక విషయం సార్, ఆల్రెడీ ఒకటేనండి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ ప్రైవేట్ కాలేజీలకు కానీ కార్పొరేట్ కాలేజీలకు కానీ ఎలాంటి అనుబంధం ఉండదు. ఇదంతా అనుబంధం అంతా కూడా మేము ఖచ్చితంగా మేము ఒక ఉద్యమకారునిగా, ఇప్పుడు పెద్దలు మాట్లాడే నేను ఉద్యమకారునిగా చెప్పండి, నేను చెప్తున్నా, ఖచ్చితంగా సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి ఇది ధర్మంగా, ఎందుకంటే విద్యార్థుల పక్షాన ఉండి ఖచ్చితంగా విద్యార్థులకు న్యాయం జరగాలనే ఆలోచనతో ఖచ్చితంగా సీఎం గారికి, చీఫ్ సెక్రటరీ గారికి రేపు ఖచ్చితంగా మేము వాళ్ళ నోటీసుకు తీసుకెళ్లి ఎవరికి అనుబంధం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదు. ఫస్ట్ నెంబర్ 1. ఇయర్లో ప్రైవేట్ సంస్థలు ఎవరు ప్రోత్సహించి, ఎవరు వర్చస్వల్కి, ఎవరు కోట్లాది రూపాయలు ఫండ్ తీసుకొని ఆ ప్రైవేట్ సంస్థలు ప్రోత్సహించారో తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ ఖచ్చితంగా సీఎం గారిని గజ్జల కాంతం గారు సార్ ఒక్క నిమిషం, అనేక ఉద్యమాలు చేశారు. ఒక్క నిమిషం, రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ప్రజెంట్ అధికారం, పగ్గం, చేతో అన్నీ కూడా రేవంత్ రెడ్డి గారి చేతిలో ఉన్నాయి. పక్కనున్న సతీష్ రావు గారు ఉన్నారు. మీ రాజకీయాలన్నీ పక్కన పెట్టి, ఒక నిమిషం అండి, విద్య గురించి రాజకీయాలు పక్కన పెట్టి ఈ కార్పొరేట్ దందా అరికెట్టే వరకు మీరందరూ ఉమ్మడి ప్రణాళికలతో, విద్యార్థి సంఘ నేతలతో, మాలాంటి ప్రైమ్ నైన్తో మీరందరూ కలిసి రండి. ముందుండి కొట్లాడి
తెలంగాణలో నెంబర్ 1 విద్యా కేంద్రంగా దీన్ని తయారు చేద్దాం. థ్యాంక్ యూ. ఈరోజు మీరు చర్చలో పాల్గొన్న పవన్ కుమార్ గారికి, డాక్టర్ మధుసూదన్ రెడ్డి గారికి, ఎర్రబెల్లి సతీష్ రావు గారికి, గజ్జెల కాంతం గారికి మీ అందరికీ నమస్కారం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్ స్పెషల్ డిబేట్.